జూబ్లీహిల్స్ ఎన్నికలు అంతా తానే కేటీఆర్ వివరించారు. నా పదవి పోయేటట్టుంది ఎలక్షన్ ఓడిపోతే. ఇంకొక ఆరోపణ కూడా బినామీ ఆస్తులు ఉన్నాయి మీ పేరిట. అంటే నిజం కడప దాటే లోపల అబద్ధం ఊరంతా తిరిగి వస్తుంది. బండి సంజయ్ ఏమంటారంటే నా సభలకే పర్మిషన్ ఇవ్వట్లేదు. అట్లా మాట్లాడినవాడిని ఎడమకాలు చెప్పు తీసుకుని కొట్టాల. నవీన్ యాదవ్ విషయంలో ఒక బీసీని పట్టుకొని చిల్లర రౌడీ గూండా రౌడీ అని చెప్పి నేను చెప్పడం కాదు, అక్కడ ఉండే హిజ్డాలు చెప్తున్నారు. మాగంటి గోపీనాథ్ మృతి మీద విచారణ జరగాలి. నాకు రేవంత్ రెడ్డి చిల్లరగాడని తెలుసు కానీ ఇంత చిల్లరగాడని తెలియదు. బండి సంజయ్ చాలా చిల్లరగాడని తెలుసు కానీ ఇంత నీచుడని తెలియదు. మాగంటి సునీత కుటుంబంలో కొన్ని పరిణామాలు జరుగుతున్నాయి. అనుముల బ్రదర్స్ అరాచక రాజ్యంలో పోలీసులు గడ్డి బీక్తున్నారా? కాంగ్రెస్ కార్యకర్తల పోలీసుల మీద. బండి సంజయ్ ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి? హిందూ ముస్లిం పోలరైజేషన్ తేవాలి, ఇద్దరు ఎజెండా అదే కదా. అధికారంలో ఉన్న పార్టీని కాదని మిమ్మల్ని ఎందుకు గెలిపించాలి? మరి నువ్వేం బీకేవరు? నేను టీఆర్ఎస్ బీజేపీ ఈ రెండు ఒకటే. రేవంత్ రెడ్డి గారి బావమరిదికి మోడీ గారు కాంట్రాక్ట్ ఇస్తారు, 1150 కోట్ల కాంట్రాక్ట్. అప్పులన్నీ మిగిల్చిపోయినారు, అప్పుల రాష్ట్రం చేశారు. రూపాయి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ అవినీతితో సంపాదిస్తే 30 పైసలు అమిత్ షాకు పంపుతున్నాడు. కేసీఆర్ గారు కిషన్ రెడ్డిని రండా అన్నారు, ఏ సందర్భంలో దద్దమ్మ సన్నాసి అన్నారు. నా తండ్రిని అంటే ఇప్పుడు మీ తండ్రిని అంటే మీకు కోపం రాదా? బరా ఎందుకు తుపాకి తల మీద పెట్టారంటారు? మీ అంటే అదొక మిస్టరీ ఉంది కదా. రేవంత్ రెడ్డికి సహాయ మంత్రిగా మారిపోయిన తర్వాత ఇంక దొంగలు ఎక్కడ పట్టుకుంటారు? మీరు టెంప్ట్ చేసి రుణమాఫీ చేయిస్తేనే ఈ సిచ్యువేషన్ ఉంది. చెప్పిన సన్నాసి అమలు చేయాలి కదా. హైడ్రాలో మీకు అసలు మంచిగా కనబడలేదా? నేను బ్యాగ్లతో దొరికినా కానీ నేను దొంగను కాదు. 6 గ్యారంటీల్లో 2-3 గ్యారంటీలు అమలు చేసామంటే, ఒకటి ఇంటికి బుల్డోజర్ గ్యారంటీ, రెండోది తలకి తుపాకీ గ్యారంటీ. పోసుకున్నా సరే రూపాయి లేని విధంగా ఉంది అని వాస్తవ సిచ్యువేషన్ వివరించే ప్రయత్నం చేశారు. మీడియాకు దమ్ము లేదు, ఇవాళ మీడియాకు వెన్నుముక చచ్చిపోయింది. ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ బకాయిలు 2-3 సంవత్సరాలు పెండింగ్ అనేది మీ టైంలో కూడా ఉంది కదా. చోటే బాయ్ బడే బాయ్ మాత్రం బాగా కూడబలుకొని ప్రచారం చేస్తారు. కానీ బడే బాయ్కి మీరు అవయవ దానం చేశారు అని రేవంత్ రెడ్డి పదే అంటారు. అందరికీ తెలుసు. ఆర్ఎస్ బ్రదర్స్ ఉన్నారు కదా, వాళ్ళు కూడా తెలియదా మీకు? కేసీఆర్ రావాలని మళ్ళీ రాష్ట్రం అంతా కోరుకుంటున్నారని మీరు క్యాంపెయిన్ చేస్తున్నారు. ఇదే బాధ మీతో జర్నలిస్టులతో. మీకు ఏమంటే మీరు కనీసం రాహుల్ గాంధీ అన్నట్టు ఆయన ఢిల్లీలో ఓటు చోరీ అని ఆక్రోశిస్తున్నాడు. ఢిల్లీలో ఉన్న వాళ్ళకి 2-3 ఓట్లు కామనే కదా అక్కడ ఇక్కడ. మీకు కామనేమో, మాకైతే కాదు. కాంగ్రెస్ వాళ్ళకి కామనేమో, మాకైతే కాదు. హుజరాబాద్ మునుగోళ్ళు మీరు కూడా ఇదే చేశారు కదా, మీ మంత్రులు మీ ఎమ్మెల్యేలు. యూ డోంట్ హ్యావ్ టు ఆర్గ్యూ విత్ మీ, యూ కెన్ గో టు పీపుల్ అండ్ చెక్. మీ లక్ష్యం కూడా రేవంత్ రెడ్డి కాకుండా ఎవరు ముఖ్యమంత్రి అయినా పర్లేదు. రేవంత్ రెడ్డి గారు 5 ఏళ్ళు ఉంటేనే కాంగ్రెస్ 15 ఏళ్ళు ఈ రాష్ట్రంలో చచ్చిపోతుంది. సో జూబ్లీహిల్స్ ఎన్నికల కౌంట్ డౌన్ మొదలైన నేపథ్యంలో మనతో పాటు భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ప్రస్తుతం ఉన్నారు. కేటీఆర్ గారు జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ భరత్. ఈ ఎన్నిక నాకు మళ్ళా ఒక హుజరాబాద్ మునుగోడు ఇటువంటి ఎన్నిక తలపిస్తుంది. జూబ్లీహిల్స్ ఎన్నిక 2014 తర్వాత నాకు తెలిసి రాష్ట్రంలో 10-12 ఉప ఎన్నికలు జరిగినాయి. అందులో ఇదొకటి. అయితే ఒకటి మాత్రం స్పష్టం, ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు ఇంకా నిండలేదు. ఇంకొక నెల రోజుల్లో కరెక్ట్గా 2 ఏళ్ళు నిండుతాయి. ముఖ్యమంత్రి గారు పడుతున్న హైరానా, అధికార యంత్రాంగం ముఖ్యంగా చేస్తున్న అరాచకాలు, మంత్రులు ఇవాళ కాలికి బల్పం కట్టుకొని హైదరాబాద్ గల్లీల్లో ఒక సామాన్య కార్యకర్తలాగా తిరుగుతున్న వైనం చూస్తుంటే మాత్రం ప్రభుత్వం ఎంత బ్యాక్ ఫుట్లో ఉందో, ప్రభుత్వం ఎంత ఇబ్బందుల్లో ఉందో దీన్ని బట్టే చెప్పొచ్చు. ముమ్మాటికి ఈ ఎన్నికల్లో, పోయిన ఎన్నికల్లో మేము 16,000 ఓట్లతో గెలిచాం జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ 2023లో. ఈ ఎన్నికల్లో 16,000 కంటే ఎక్కువ మెజారిటీతో గెలుస్తాం ఇంత చేసినా కూడా. ఇప్పుడు రేవంత్ రెడ్డి మొన్న మాట్లాడిన దాన్ని చాలా తప్పు, మీ మీద మాట్లాడింది నేను అంట, చెత్త నా కొడుకు అని ఏదో మాట్లాడారు, చాలా తప్పు, ఖండిస్తారు. కానీ అంతకుముందు మీరు మాట్లాడినవి ఏం మాట్లాడాను నేను? మీరు ఏమన్నా నేను? ఆయన చెప్పండి ఒకసారి, గుర్తు చేయండి. నాకు కూడా గుర్తు. కేసీఆర్ గారు నేను ఆయన ఏం మాట్లాడాను స్వామి? కేసీఆర్ గారు కిషన్ రెడ్డిని రండా అన్నారు, ఏ సందర్భంలో దద్దమ్మ సన్నాసి అన్నారు. ఏ సందర్భంలోనైనా అవతల వారు కవ్విస్తే, అవతల వారు రెచ్చగొడితే తప్ప మేమేనాడు విమర్శకు ప్రతి విమర్శ చేశాను తప్ప ఆ కారణంగా ఎవరిని దూషించలేదు. ఇంకొక విషయం కూడా నేను గుర్తు చేస్తున్నా భరత్ గారు మీకు. నేను మొన్న నన్ను అన్ని మాటలు అన్నా, నేనేమనలేదే. గౌరవ ముఖ్యమంత్రి గారనే మాట్లాడా. ఈరోజు కూడా చెప్తున్నా, మీరు చెప్పండి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో. అంతకుముందు సందర్భాలు మీరు రేవంత్ రెడ్డి వాడు వీడు అని అన్న సందర్భాలు ఉన్నాయి. కానీ ఆయన ఇప్పుడు నేనేమంటున్నా అంటే సందర్భాన్ని బట్టి అవతల వాళ్ళు మాట్లాడితే, ఇప్పుడు కేసీఆర్ గారిని పట్టుకొని నోటికొచ్చినట్టు మాట్లాడితే
ఒక ఉద్యమ నాయకుడు, రాష్ట్రాన్ని తెచ్చిన నాయకుడు, రాష్ట్రానికి పితామహుడు లాంటి నాయకుడు, 2 సార్లు ప్రజల ఆశీర్వాదంతో ముఖ్యమంత్రిగా పనిచేసిన నాయకుడు, ఇవన్నింటికి మించి నా తండ్రి, ఆయనంటే నా కోపం రాదా? ఒక మిగతా అన్ని విషయాలు పక్కన పెట్టండి, నా తండ్రిని అంటే, ఇప్పుడు మీ తండ్రిని అంటే మీకు కోపం రాదా భరత్? అలాంటప్పుడు నేను స్పందిస్తే తప్పెట్లవుతుంది? నెంబర్ 1. నెంబర్ 2, ఈరోజు కూడా చెప్తున్నా, మా మీద ఇంత బురద జల్లుతుంటే, లేని డ్రగ్స్ దొరికినట్టుగా నువ్వు అడ్డంగా మాట్లాడుతుంటే, లేని అవినీతిని ఉన్నట్టుగా నువ్వు చూపెట్టే ప్రయత్నం చేస్తుంటే, దాన్ని పట్టుకొని నీ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి, 2 ఏళ్లలో నీ అట్రఫ్లాప్ గవర్నమెంట్ని కాపాడుకోవడానికి నువ్వు జూబ్లీ హిల్స్లో ఇష్టం వచ్చినట్టుగా ఉపన్యాసాలు ఇస్తుంటే కూడా మేమేం అడుగుతున్నాం? ఇవాళ పోటీ జరుగుతున్నది 2 జట్లకు మధ్యన. ఒకటి, 6 గ్యారంటీలు అమలు చేయాలని ప్రజల కోసం పోరాడుతున్న మేము ఇటువైపు ఉన్నాం. అవతల వైపు 6 గ్యారంటీలు అమలు చేయకుండా 100 రోజుల్లో చేస్తామని మాట తప్పి ఇవాళ ఈ డ్రామా అంతా చేస్తూ దాని నుంచి డైవర్షన్ గేమ్లాడుతూ తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తున్న రేవంత్ రెడ్డి ఇంకోవైపు ఉన్నాడు. మేము లాస్ట్ 2 డేస్ మీ క్యాండిడేట్ కుటుంబంలో, మాగంటి సునీత కుటుంబంలో కొన్ని పరిణామాలు జరుగుతున్నాయి, చూస్తున్నారు కదా. మాగంటి గోపీనాథ్ తల్లి మీ మీద ఆరోపణ చేశారు. 6 నెలల తర్వాత, తన కొడుకు చనిపోయిన 6 నెలల తర్వాత వారు అట్లా మాట్లాడుతున్నారంటేనే, వారి వెనకాల 2 కాంగ్రెస్ వాళ్ళు నించోబెట్టుకుని మాట్లాడుతున్నారంటేనే, ఆ ఫోటో చూడండి, మీరు చూడండి ఆ వెనకాల ఎవరు నించున్నారు, ఎవరు మాట్లాడిస్తున్నారో దాన్ని బట్టి అర్థమవుతుంది. అంటే ఎంత దిగజారిపోయింది కాంగ్రెస్ అంటే. 2 ఏళ్లలో ప్రభుత్వంగా ఏం చేయలేదు. జూబ్లీహిల్స్ ప్రజలకి ఫలానా చేసి నేను ఓటు అడుక్కునే పరిస్థితి లేదు. గూండాగిరి, రౌడీ, తర్వాత డబ్బులు పంచడం, మా వాళ్ళ మీద దాడులు చేయడం, మా వాళ్ళ షాపులు తగలబెట్టడం, అట్లాగే చివరికి ఇది అంటే తింపుడు గల్లం ఆశ అంటారు దీన్ని. ఆమె ఏమంటారంటే, నేను అడిగాను కేటీఆర్ నన్ను ఒకసారి నా కొడుకుని చూడనివ్వండి. నేనెవరండి మధ్యలో? ఆయన చనిపోయిన తర్వాత నేను అక్కడికి వెళ్ళాను. గోపి గారు చనిపోయారు, నేను ఎక్కడో అమెరికాలో ఉన్నాను ఆ రోజు. కూడా ఆరోపణ చేస్తున్నారు, వచ్చేంత వరకు చనిపోయినా సరే డిక్లేర్ చేయొద్దు అని చెప్పి. నాకేం సంబంధం? ఆరోపణ చేస్తున్నారు. మా ఎమ్మెల్యే గారు. ఇంకా బండి సంజయ్ ఇవాళ కొద్దిసేపటి క్రితం ప్రెస్ కాన్ఫరెన్స్, ఆయన పిచ్చోడులే కానీ విచారణ జరపాలి. ఆయన పిచ్చోడు, ఆయన గురించి అంత మాట్లాడాల్సిన అవసరం కానీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆయన ఒక అల్పమైన మనిషి. నేనేమంటాను భరత్ గారు, మా సహచరుడు ఒక ఎమ్మెల్యే చనిపోయారు, నేను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ని, నేను ఎక్కడో అమెరికా పర్యటనలో ఉన్నాను. సీరియస్గా ఉన్నారు అంటే నేను బయలుదేరాను. నేను వచ్చే లోపలే ఆయన వచ్చిన తెల్లారు చనిపోయారు. డాక్టర్ ఏఐజీ హాస్పిటల్, అదేమి చిన్న ఆల్తుఫాల్తు హాస్పిటల్ కాదు, డాక్టర్ నాగేశ్వర రెడ్డి లాంటి ఒక అద్భుతమైన వైద్యుడు, ఒక ప్రముఖుడు. దీన్ని కూడా రాజకీయం చేస్తారా? ఇంకోటి, 6 నెలలు అయింది చనిపోయి, ఇప్పుడు ఎందుకు గుర్తొస్తున్నాయి ఎలక్షన్ 3 రోజులు ఉండగా ఈ విషయాలన్నీ? దీన్ని బట్టి అర్థమవుతుంది కదా ఎవరి బుద్ధి ఏంటో, ఎవరి వాదన ఏంటో. ఇంకోటి, ఆరు చనిపోయినప్పుడు ఆవిడ అక్కడే ఉన్నారు, అంత్యక్రియల దాకా అక్కడే ఉన్నారు. కేసీఆర్ గారు వచ్చినప్పుడు పరిచయం చేశాను నేనే, ఈవిడ వారి మదరు, వారి బ్రదర్ అని. ఆ రోజు ఇవన్నీ గుర్తురాలేదా? 6 నెలలు ఎందుకు పట్టింది మీకు ఈ విషయాలు? సడన్గా ఎలక్షన్ ఇంకా 3 రోజులు ఉందనగా ఎందుకు చెప్తున్నారు? ఏం అడిగారు? నా కొడుకు వాళ్ళ కుటుంబంలో తగాదాలు ఉన్నాయి బ్రదర్, నేనేం చేస్తాను దానికి? ఇప్పుడు మీ ఇంట్లో తగాదాలు ఉంటే నేను చేయలేను భరత్. మన ఇద్దరం ప్రొఫెషనల్ కొలీగ్స్. మీ ఇంట్లో మీకు ఎవరితో తగాదా ఉంది, వారు వచ్చి నాకు ఏమైనా చెప్పి నేను నాకు ఎందుకంటే మీరు చూసుకోండి అంటాం, అంతే కదా? మరి మాకేం సంబంధం బ్రదర్ వాళ్ళ ఇంట్లో తగాదాలు? వాళ్ళు ఎప్పటి నుంచో గొడవలు ఉన్నాయి. మనిషే చనిపోయారు, చనిపోయిన తర్వాత ఎందుకు అని చెప్పి హరీష్ రావు గారికి నేను చెప్పాను, మీరు వారిని చూసుకోండి, వాళ్ళ తల్లిగారు వాళ్ళ బ్రదర్ ఉన్నారు, వాళ్ళు చూసుకోండి, నేను వాళ్ళ భార్య పిల్లల పాపం ఏడుస్తున్నారు, నేను వాళ్ళతో ఉంటాను. అది కూడా రాజకీయం చేస్తే, ఇవాళ దాన్ని కూడా రాజకీయ ఇష్యూ చేస్తే నేను ఏం చేయాలి బ్రదర్? నేను నాకు అర్థం కాదు. ఇంత అన్యాయమా? ఇప్పుడు ఎట్లా అంటే మాగంటి గోపీనాథ్ మృతి మీద విచారణ జరగాలి అని చెప్పి వాళ్ళ ఇంత అల్పమైన మనుషులు అయిపోయారంటే రాజకీయంలో, ఇంత చిల్లర రాజకీయాలు అయిపోయినాయి అంటే, తుచ్చమైన రాజకీయాలు అంటే కనీస సంస్కారం కూడా లేదు. ఇవాళ ఒక వ్యక్తి చనిపోయారు, ఆవిడ భార్య ఎలక్షన్లో మా క్యాండిడేటు, ఆవిడ ఏడిస్తే దాన్ని రాజకీయం చేస్తారు, దాన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. మీద నుంచి ఇంత అల్పంగా ఇవాళ ఆయన మృతి మీద రాజకీయం చేస్తున్నారు. చనిపోయిన వ్యక్తి మీద ముఖ్యమంత్రి నిందారోపణలు చేస్తాడు. ఇంతకంటే చిల్లర రాజకీయం ఉంటుందా భారతదేశంలో ఎక్కడ? ఇంకొక ఆరోపణ కూడా, బినామీ ఆస్తులు ఉన్నాయి మీ పేరిట మాగంటి గోపీనాథ్. ఇప్పుడు ఇట్లాంటప్పుడు ఎడమకాలు చెప్పు తీసుకుని కొట్టాలనిపిస్తుంది. అట్లా మాట్లాడినవాడిని ఎడమకాలు చెప్పు తీసుకుని కొట్టాలా? ఎవరండి బినామీ? ఎవడు బినామీ? ఏం మాట్లాడతారు నాకు అర్థం. ఇంత దరిద్రం రాజకీయం, ఇంత అల్పంగా మాట్లాడతారా? మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎలక్షన్ ముందు ఇది బ్రదర్ తగాదాలు ఇక్కడ దాకా వస్తే? నాకు రేవంత్ రెడ్డి చిల్లరగాడని తెలుసు కానీ ఇంత చిల్లరగాడని తెలియదు. బండి సంజయ్ చాలా చిల్లరగాడని తెలుసు కానీ ఇంత నీచుడని తెలియదు. అంతకంటే ఏం చెప్పాలి నేను? అంటే రాజకీయాల్లో దమ్ముంటే నీ బీజేపీ ప్రభుత్వం ఏం చేసిందో, ఏం పీకిందో 11 ఏళ్లలో తెలంగాణకి చెప్పి ఓటు అడుగు. అది గొప్పతనం అంటే. ప్రతిసారి దిక్కుమాలు నోరేసుకొని మాట్లాడడం, ఎంతసేపు హిందువులు ముస్లింలను చిల్లర మాటలు మాట్లాడడం, అది ఒక ఆయనకు అలవాటు. ఇంకొక ఆయనకేమో 2 ఏళ్ళు పీకిందేం లేదు కాబట్టి పాపం ఆయన కింద మీద పడి ఇట్లాంటి అడ్డమైన డ్రామాలు చేసి 4 ఓట్లు దొబ్బుదామని చిల్లర ప్రయత్నం చేస్తున్నాడు. గూండాలను పెట్టి బెదిరించడం, చివరి కుటుంబంలో చీలికలు పెట్టడం,
కుటుంబ సభ్యులతో ఆరోపణలు చేయించడం ఇదే రాజకీయం. అడుగు ఓటు తెలంగాణ ప్రజలను అడుక్కో. నేను ముఖ్యమంత్రిగా అటర్ ఫ్లాప్ అయ్యాను, నీ దండం పెడతాను, నా పదవి పోయేటట్టుంది ఎలక్షన్ ఓడిపోతే, మా రాహుల్ గాంధీ నన్ను తంతాడు, కాబట్టి దయచేసి నాకు ఓటు వేయండి. పోతుందా పదవి జూబ్లీహిల్స్లో ఓడిపోతుంది? మా భయమే కదా, లేకపోతే ఎందుకు తిరుగుతున్నాడు కాలికి బల్పం కట్టుకొని? మీరు చెప్పండి, ఎప్పుడన్నా ఒక ముఖ్యమంత్రి భారతదేశ చరిత్రలో ఒక ఉప ఎన్నికలో 8 రోజులు ప్రచారం చేసిన ముఖ్యమంత్రి ఎవడన్నా ఉన్నాడా ఈ దేశంలో? ఒక్కడిని చూపెట్టండి. ఒక అసెంబ్లీ సీటు. అంటే ఆఖరికి మీ లక్ష్యం కూడా రేవంత్ రెడ్డి కాకుండా ఎవరు ముఖ్యమంత్రి అయినా పర్లేదు. రేవంత్ రెడ్డి గారు 5 ఏళ్ళు ఉంటేనే కాంగ్రెస్ 15 ఏళ్ళు ఈ రాష్ట్రంలో చచ్చిపోతుంది. మాకు అది కావాలి. 5 ఏళ్ళు ఆయన ముఖ్యమంత్రి ఉంటే ఆయన 5 ఏళ్ళు ఉంటే ఇప్పుడు 2 ఏళ్ళకే ఈ పరిస్థితి వచ్చింది. లిటరలీ ఓటుకు 5,000 పంచాల్సిన పరిస్థితి వచ్చింది రేవంత్ రెడ్డికి. అంటే వేరే వాళ్ళు ఉంటే ఈ పరిస్థితి రాకపోనా కాంగ్రెస్ ముఖ్యమంత్రి? నేను 1000% చెప్తున్నా బ్రదర్, ఇది కాంగ్రెస్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక విచిత్రమైన హైబ్రిడ్ మిక్స్. ఇది ఇందులో బీజేపీ, కాంగ్రెసు, టీడీపీ, నానా రకాల సంస్థలు ఉన్నాయి అందులో. అది కాంగ్రెస్ కాదు ఇప్పుడు ఉన్నది, అదొక కల్తీ కాంగ్రెస్. మరి రాహుల్ గాంధీ ఎందుకు స్పేర్ చేస్తున్నారు అట్లా ఉంటే? పాపం ఆయనకి 2 విషయాలు. ఒకటేమో ఆయనకి అంత ఇది లేదు, ఆయనకి అవగాహన లేదు. అసలు రూపాయి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ అవినీతితో సంపాదిస్తే రాహుల్ గాంధీ గారు మొహాన్ ఆయన కొడుతుంది 10 పైసలు, 30 పైసలు అమిత్ షాకు పంపుతున్నాడు, 60 పైసలు జేబులో వేసుకుంటున్నాడు. రాహుల్ గాంధీకి ఇది చెప్పేటోళ్ళు లేడు కదా. 30 పైసలు పడుతుంది అంటే మీరు ఇంత అమాయకంగా ఉంటే ఎట్లా బ్రదర్? మీరు బీజేపీ కాదండి, కేంద్ర ప్రభుత్వంలో ఉండే హోంమంత్రి. ఈయనకి ఎట్లా నడుస్తుంది అనుకుంటున్నారు? మొత్తం ఈయనకి మీద కేసులు కాకుండా అమిత్ షా మీద కేసు ఎందుకు రద్దు చేశాడు రేవంత్? మీరు నాకు చెప్పండి. ఎలక్షన్ కేసు ఎందుకు వెనక్కి తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం? నో రాష్ట్ర ప్రభుత్వం కేసు వెనక్కి తీసుకుంది. ఎందుకు తీసుకుంది చెప్పండి మీరు. వాళ్ళు కూడా పెట్టారు, హోమ్ మినిస్ట్రీ వాళ్ళు రేవంత్ రెడ్డి దీన్ని అమిత్ షా మీరు చాలా మీరు చాలా అమాయకంగా ఉన్నారు లేండి భరత్ గారు. ఎలక్షన్ కేసు అమిత్ షా గారి మీద వెనక్కి తీసుకున్న వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. ఎందుకు తీసుకున్నారు? లేకపోతే అమిత్ షా గారు నేను బొక్కలో వేస్తానంటారు భయపడి తీసుకున్నారు. అంటే రేవంత్ రెడ్డి గారి బలహీనతల్ని అమిత్ షా గారు సొమ్ము చేసుకుంటున్నారు. ఈయనకి సీటు కాపాడుకోవడానికి అక్కడ పాపం కప్పం కట్టుకుంటూ కాపాడుకుంటున్నారు. ఏం చెప్పాలి అంతకంటే? 6 గ్యారెంటీల్లో 2-3 గ్యారెంటీలు అమలు చేసామంటే ఏంటి అమలు చేశారు? 2 గ్యారెంటీలు అమలైనాయి. 2 గ్యారెంటీలు అమలైనాయి. 500 సిలిండర్, 200 యూనిట్ లోపు. భరత్ గారు మీరు 6 గ్యారెంటీలు సరిగా చదివినట్టు లేరు మీరు. 6 అంటే 15 ఉన్నాయి. అట్లా 6 అంటే 15 ఉన్నాయి, 15 అంటే 420 ఉన్నాయి. కాదు 6 అంటే 15 ఉన్నాయి, 15లో ఇంకా 420 ఉన్నాయి. నేను చెప్పేది 2 గ్యారెంటీలు అమలైనాయి రేవంత్ రెడ్డి వచ్చాక. ఒకటి ఇంటికి బుల్డోజర్ గ్యారెంటీ, రెండోది తలకి తుపాకీ గ్యారెంటీ. పారిశ్రామికవేత్తలకు తలకు తుపాకులు పెట్టిన ఉదంతాలు గతంలో ఎప్పుడైనా చూసామా ఈ రాష్ట్రంలో? మీరు ఆలోచించండి. ఒక మంత్రి గారి కుమార్తె చెప్తోంది పారిశ్రామికవేత్త తలకి తుపాకీ పెట్టడం జరిగింది, అది కూడా తుపాకీ రేవంత్ రెడ్డి ఇచ్చాడు, పెట్టినవాడు రోహిన్ రెడ్డి అని మంత్రి గారి కుమార్తె చెప్తోంది. పోలీసులు గడ్డి బీకుతున్నారా? ఏం చేస్తున్నారు పోలీసులు? నాకు అర్థం కాదు. పోలీసులేమో కాదు పెట్టింది మంత్రి గారు ఓఎస్డి, తుపాకీ ఇచ్చింది మంత్రి గారు భర్త అని చెప్తున్నారు. ఎవడో ఒకరినైతే లోపలే అడగాలా లేదా? కనీసం ఆ డైరెక్టర్ దగ్గర తీసుకున్నారా ఎవరు తుపాకీ పెట్టారని తలకని? పోలీసులు ఏం చేస్తున్నారండి? మా నాయకులు ఇళ్ళ మీద దాడులు చేస్తారా? తుపాకీ తలకు పెట్టి బెదిరించిన వాడు మాత్రం నిక్షేపంలాగా ఉన్నాడు. ఏం జరిగింది అసలు? ఎందుకు తుపాకీ తల మీద పెట్టారంటారు? మీకు అంటే అదొక మిస్టరీ ఉంది కదా. మీకు మిస్టరీ ఏముంది? అనుముల బ్రదర్స్ అరాచక రాజ్యంలో ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఆయన సోదరులు చివరికి మంత్రులు కూడా అందులో బలిపశువులు అవుతున్నారు. మంత్రి గారి కన్ను అనుముల బ్రదర్స్ కన్ను ఒకటే భూమి మీద పడింది మంచిరేవులలో. ఒక దేవాదాయ శాఖకు సంబంధించిన భూమి ఆ పక్క నుంచి రోడ్ వేయాలా, దానికి సంబంధించి 20 ఎకరాల మీద అనుముల బ్రదర్స్ ఒప్పందం కుదుర్చుకున్నారు. ముందట 15 ఎకరాలు కొండ ఫ్యామిలీ వాళ్ళు కుదుర్చుకున్నారు. ఇద్దరి మధ్యన తగాదా పడ్డది. ల్యాండ్ విషయంలో గొడవ తుపాకుల దాకా పోయింది. ముఖ్యమంత్రి గారు చివరికి మంత్రి గారి ఇంటికి పోలీసులను పంపేదాకా పోయింది. ఇంతకంటే ఇంకేం చెప్పాలి నేను? మంత్రి గారు చెప్పారు కదా, నేను మంత్రి గారు కుమార్తె చెప్తుంది కదా మంచిరేవుల భూమి ఇట్లా జరిగింది. నేను చెప్తున్న విషయం కాదు. కాంగ్రెస్ పార్టీ మెంబర్ కాదు కాబట్టి రేపు కుమార్తె కూడా కాదంటారేమో, కొండా సురేఖ కుమార్తె కూడా కాదామే అని చెప్తారేమో. నెక్స్ట్ సిగ్గుంటే ఈ డీజీపీ, రాష్ట్ర డీజీపీకి సిగ్గుంటే, ఆయన ఏదో డైలాగులు కొట్టాడు కదా, మా దగ్గర పింక్ బుక్ ఉండదు, రెడ్ బుక్ ఉండదు, కాకి బుక్ ఉంటుంది. నేను అడుగుతున్నా ఇవాళ డీజీపీని, నీ కాకి బుక్ని కాకెత్తుకుపోయిందా? ఎక్కడున్నావు నువ్వు? ఏం చేస్తున్నావు? నీ డ్యూటీ చేయకుండా ఏం పీకుతున్నావు? మీరు పోలీసులు, కాంగ్రెస్ కార్యకర్తలా పోలీసులా మీరు? నేను అదే అడుగుతున్నా. ఈ రాష్ట్రంలో అసలు పరిపాలన జరుగుతుందా? డే లైట్ రాబరీలు జరుగుతున్నాయి, డే లైట్ మర్డర్లు జరుగుతున్నాయి. ఏం చేస్తున్నారండి పోలీసులు? మా నాయకుల ఇళ్ల మీద దాడులు చేస్తూ ఉన్నారు. చందానగర్లో జ్యువెలరీ షాప్ డే లైట్ రాబరీ, నిన్నగాక మొన్న బాలానగర్లో డే లైట్ మర్డరు. ఏం చేస్తున్నారు? 41% క్రైమ్. నాయకులకు దాడులు, డబ్బులకు సంబంధించి వద్దాం. మీరు అధికారంలో ఉన్నప్పుడు దాడులు, డబ్బులు ఇవన్నీ సిలీ టాపిక్స్ భరత్. నేను ఒకటే అడుగుతున్నా. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నేను స్పష్టంగా జూబ్లీహిల్స్లో 9.5 ఏళ్లలో మా ప్రభుత్వం ఏం చేసింది చెప్పండి రేవంత్ రెడ్డిని.
నువ్వు 2 ఏళ్లలో హైదరాబాద్కి ఏం చేసావు? ఒక ఇల్లు కట్టావా, ఒక మోరీ కట్టావా, ఒక రోడ్డు కట్టావా, కనీసం దోమల మందు కొట్టావా, శానిటేషన్ సరిగ్గా 4,000 చేసినావా? కోట్లు కంటోన్మెంట్ లో చేసి చూపించామని చెప్తున్నారు. నేను ఇక్కడ నుంచి స్ట్రైట్గా మీరు నేను కలిసి అంటే ఆ 4,000 కోట్లు నేను లెక్క అడిగాను, నేను అడిగాను కదా. నేను ఇక్కడ నుంచి స్ట్రైట్గా మీరు నేను కెమెరా తీసుకుని కంటోన్మెంట్కి పోదాం. కంటోన్మెంట్లో ఓ 100 మందిని అడుగుదాం. ర్యాండమ్, మీ ఇష్టం. నేను కూడా ఫ్లైఓవర్స్ అందుకని ఎక్కడ ఫ్లైఓవర్ ఫ్లైఓవర్స్ అయింది కదా, ఎక్కడ ఫ్లైఓవర్ అయింది? ప్రభుత్వం ఇచ్చిన ఎక్కడ ఫ్లైఓవర్ అయింది? 4 రూపాయలు ఖర్చు పెట్టాడా? అది కాగితాలు ఏముంది భరత్? నాలుగు గీక్కుసుకొని పారేసుకుంటే పారేసుకోవచ్చు. కాగితం ఇవ్వడం కాదు కదా. 5,000 కోట్ల కాగితం ఇచ్చాడు. ఇచ్చి ఎన్ని రోజులు అయింది? సంవత్సరంన్నర అయింది. రూపాయి ఖర్చు పెట్టాడా? కనీసం ఒక గజం ల్యాండ్ సేకరణ చేశారా? ఒక్క దగ్గర ఒక నిర్మాణం, ఒక పొక్కన్న తవ్వారా ఫ్లైఓవర్కి? ఏం ఖర్చు పెట్టారు? ఎక్కడ పెట్టారు? మొత్తం రోడ్ల మీద పొక్కలన్న పూడ్చాడా కంటోన్మెంట్లో? అంటే చెప్పడానికన్నా బుద్ధి ఉండాలా వినేవాడికి లేకపోయినా. అరే ఏం మాట్లాడతారు? ముఖ్యమంత్రిగా ఉండి ఇన్ని అబద్ధాలు చెప్పొచ్చా? 4,000 కోట్లు వచ్చేసినాయి కంటోన్మెంట్లో అని చెప్తావు. చూపెట్టి ఎక్కడ వచ్చినాయో. అంటే ఇది ఎట్లా ఉందంటే అహానా పెళ్ళంట సినిమాలో కోడిని కట్టేస్తాడు ఇట్లా ముందర కట్టేసి పచ్చడి మెతుకులు పెట్టి తిను. చికెన్ బిర్యానీ పెండింగ్ లో ఉన్న బోయిన్పల్లి, ప్యారడైజ్, ఈ ఫ్లైఓవర్స్ అన్ని షామీర్పేట వరకు అది పెద్ద వరవే కదా. అది మేము తీసుకొచ్చాం, ఇన్ని సంవత్సరాలే పాసిబుల్ కాలేదు. ఎక్కడ తీసుకొచ్చారు స్వామి? 10 ఏళ్ళ మా ఎఫర్ట్. నువ్వు వచ్చిన కాయిదాలు వచ్చినాయి. ఇది ఎట్లుందంటే భరత్, సేమ్ టు సేమ్ నోటిఫికేషన్లు ఇచ్చింది మేము, పరీక్షలు పెట్టింది మేము, నువ్వు వచ్చాక కాయిదాలు ఇచ్చావు, ఉద్యోగాలను ఇచ్చావని డబ్బా కొడుతున్నావు. ఇది కూడా అంతే. మొత్తం ఎఫర్ట్ చేసింది మేము. అల్టిమేట్గా గిరిధర్ గారు అక్కడ ఉన్నప్పుడు నేషనల్ హైవేస్లో ఆయన మా శాంతికుమారి గారికి, ఆయనకున్న ఒక ఆనాడు చీఫ్ సెక్రటరీగా ఉన్న శాంతికుమారి గారిని పంపించి ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేసి కాగితం తీసుకునే లోపల ఎలక్షన్ కోడ్ వచ్చింది. లేకపోతే అప్పుడే వచ్చినాయి అవి. ఈయన వచ్చి నేనేదో సాధించారని పోజులు కొట్టారు కదా. మరి ఎందుకు స్టార్ట్ చేయట్లేదు? 2 ఏళ్ళు అయిపోయింది కదా. స్టార్ట్ చేయండి. ఎవరు ఆపుతున్నారు నిన్ను? నువ్వు ఏం చేసావు హైదరాబాద్కి చెప్పి ఓటు అడుగు. ఒక ఇల్లు కట్టావా? 6,000 ఇండ్లు అన్నావు కంటోన్మెంట్లో ఇస్తానన్నావు. ఒక ఇల్లు ఇచ్చావా? ఇందిరమ్మ ఇల్లు ఒక్కటి మంజూరైంది హైదరాబాద్లో? 2 సంవత్సరాలు అయింది కదా వాడు వచ్చి. ఇంకా 2 ఏళ్ళే కదా ఉండేది. లాస్ట్ ఇయర్ ఎట్లా ఎలక్షన్ కదా. 10 సంవత్సరాల నుండి 1,00,000 ఇల్లు కట్టాం. 1,00,000 ఇండ్లు కట్టాం. 1,00,000 వస్తే ఇవాళ ఆ 1,00,000 కూడా ఏం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి? చివరికి మొత్తం మొత్తం కూలగొట్టి మూసీలో ఉన్న వాళ్ళందరినీ ఎత్తవతల పాడేసి తీసుకెళ్లి మేము కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తున్నాడు. కేసీఆర్ ప్రభుత్వం కట్టింది 1,00,000 డబుల్ బెడ్రూమ్లు, 42 ఫ్లైఓవర్లు, 100 పైచిలకు లింక్ రోడ్లు. చెప్పమంటే మొత్తం చెప్తాను, లిస్ట్ మొత్తం ఇమ్మంటే ఇస్తాను మీకు. నువ్వు కట్టింది 2 ఏళ్లలో చూపెట్టు. 40% టైం అయిపోయింది కదా నీకు ప్రజలు ఇచ్చింది. 40% టైంలో 4 పైసల పని చేయలేదు. మిగిల్చిపోయినారు, అప్పుల రాష్ట్రం చేశారు. మొత్తం కాంట్రాక్టర్లు, తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు, ఆరోగ్యశ్రీ బకాయిలు అన్నీ మీరు మిగిల్చిపోయినారు. చిప్ప చేతికి ఇచ్చిపోయినారు. మా ఈవెంట్లో అన్నారు, మా జీ తెలుగు పోలీస్ అవార్డు ఈవెంట్లో బ్యాంకుల వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు, కోసుకున్నా సరే రూపాయి లేని విధంగా ఉంది అని వాస్తవ సిచ్యువేషన్ వివరించే ప్రయత్నం చేశారు. వాస్తవం ఒప్పుకున్నారు. భరత్, నీకు అప్పు లేదా? వ్యక్తిగతంగా అప్పు ఉందా? లేదా? ఉంది కదా. అప్పు లేని మనిషి రాష్ట్రంలో కాదు, ఈ దేశంలో కాదు, ప్రపంచంలో ఎవడు ఉండడు. అప్పున్నా భరత్, మీరు మీ కుటుంబాన్ని కాపాడే క్రమంలో కుటుంబ పెద్దగా మీరు ఏం చేస్తారు? గుమ్మనంగా వ్యవహారం చేస్తారు. అప్పు ఉందా అని అడిగితేనే సంకోచించావు చెప్పుకోవడానికి. ఒక సెకండ్ ఆగావు ఉందా లేదని చెప్పడానికి. అంటే కుటుంబ పెద్ద అనేవాడి బాధ్యత ఏంటి అంటే కుటుంబ లోగుట్టుని కడుపులో పెట్టుకుని నడుపుతారు. మేము ప్రభుత్వంలోకి వచ్చినాడు మాకు 82,000 కోట్ల అప్పు ఇచ్చిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ ఎప్పుడైనా కేసీఆర్ గారు నాకు 82,000 కోట్ల అప్పు ఉంది, నేను ఎట్లా నడపాలని దివాలా? 60 ఏళ్ళు కాదు, 90 ఏళ్ళు కానీ ఎందేళ్ళైనది కాదు పాయింట్. మేము వచ్చినాడు ఉన్న అప్పు ఎంత? 80,000 కోట్లు. మేము వచ్చినాక 9.5 ఏళ్ళలో చేసిన అప్పు ఎంత? కేంద్ర ప్రభుత్వం చెప్పింది. బీజేపీ ఎంపీ రఘునందన్ రావు అడిగితే పార్లమెంట్లో ప్రశ్న, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సమాధానం కాగ్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ మొత్తం ఇవాల్యుయేట్ చేసిన లెక్క 2,80,000 కోట్ల అప్పు మేము చేసింది. కార్పొరేషన్ల ద్వారా తీసుకుంది. ఇంకా అడిషనల్ గా 2-3 లక్షలు కేంద్ర ప్రభుత్వం చెప్పింది ప్రామాణికమా, లేకపోతే రేవంత్ రెడ్డి అయినా తలమాసిన సన్నాసి కార్పొరేషన్ ఉంది కదా, కాళేశ్వరం కార్పొరేషన్. ఎంత కామన్ సెన్స్ లేదు ఈ ముఖ్యమంత్రికి అంటే కొన్ని లోన్లు అసలు ప్రభుత్వం కట్టాల్సిన అవసరం లేదు, కార్పొరేషన్లే కట్టుకుంటాయి. ఇప్పుడు మొత్తం పవర్ కార్పొరేషన్లు ఉన్నాయి, ప్రభుత్వం సున్నా, ఆడేం బాధ్యత లేదు, గ్యారంటీ ఇస్తుంది ప్రభుత్వం అంతే, కట్టే అక్కర్లేదు. వాటిని కూడా కలిపి చెప్తానంటే మూర్ఖుడు అనాలా మంచోడు అనాలా? ఇంకోటి కేంద్ర ప్రభుత్వం కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కంటే రేవంత్ రెడ్డికి తెలుసా ఎక్కువ లెక్క? సిఏజీ అనేది రేవంత్ రెడ్డి పుట్టకముందు నుంచి ఉన్న సంస్థ. రేవంత్ రెడ్డి గారు రేపు 10 నుంచి దిగిపోయిన తర్వాత కూడా ఉండే సంస్థ. కాకి లెక్కలు ప్రామాణికమా లేకపోతే కాకి లెక్కలు ప్రామాణికమా? ఈ రేవంత్ రెడ్డి అనే పిల్లకాకి నిన్నగాక మొన్న ముఖ్యమంత్రి అయ్యాడు, కానీ కాగ్ అనేది ఎప్పటి నుంచి ఉంది? నేను అనేది ఏమంటే 2,80,000 కోట్ల అప్పు కేసీఆర్ గారు చేశారు 10 ఏళ్లలో. నువ్వెంత చేసావు 23 నెలల్లో? 2,30,000 కోట్ల అప్పు. ఏం పీకావు? 2,30,000 కోట్ల అప్పు చేసి అప్పు కట్టడానికి అప్పు చేశా అంటారు. అదే అంటే ఎన్ని అబద్ధాలు అంటే మీరు జర్నలిస్టులు 7% తీసుకొచ్చాం. జర్నలిస్టులు కూడా దయచేసి పత్రికలు, టీవీలు
మీరున్నది నేను చెప్పింది నిజమనో లేకపోతే ఆయన చెప్పింది నిజమని యాజ్ ఇట్ ఈజ్ రికార్డ్ చేసి వేయడం కాదు కదా. నిజంగా నేను చెప్పిన దానిలో వాస్తవం ఎంత ఎప్పుడన్నా ఒక్క జర్నలిస్ట్ అన్న అధ్యయనం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. నాకు తెలుసు మీ భయం, అడ్వర్టైజ్మెంట్లు రావు అనే భయం. నాకేం భయం లేదు. మరి భయం లేకపోతే ఇన్వెస్టిగేట్ చేయండి. ముఖ్యమంత్రి గారు చెప్పిన లెక్కకు తిప్పి కొడుతూ కాగిచ్చింది. నెలకు ఆర్బీఐ ప్రకారం కాగ్ ప్రకారం తెలంగాణ ప్రభుత్వం కడుతున్న మితి 2,000 కోట్లు. ముఖ్యమంత్రి తెల్లారలేస్తే అబద్ధం చెప్తున్నాడు 6,500 కోట్లని. ఒక్కసారి జీ వాళ్ళు మీరు ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ స్టోరీ చేయొచ్చు. మీరే అసెంబ్లీలో మేము 100 సార్లు చెప్పాము స్వామి, 100 సార్లు చెప్పాము. చూపెట్టడానికి మీడియాకి దమ్ము ఉండాలి కదా. మీడియాకి దమ్ము లేదు. ఇవాళ మీడియాకి వెన్నుముక చచ్చిపోయింది. రాష్ట్రంలో మీడియాకి వెన్నుముక చచ్చింది. మిగతా వాళ్ళు ఎట్లా ఉన్నారు? నేను అదే చెప్తున్నా, ఈ రాష్ట్రంలో మీడియాకి ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేసే దమ్ము లేదు. ఎందుకంటే ముఖ్యమంత్రి పచ్చి అబద్ధాలు చెప్తుంటే 6,500 కోట్లు కడుతున్న మిత్తి అని చెప్తుంటే ఆ అబద్ధాన్ని పదే పదే వల్లె వేస్తుంటే ఫ్యాక్ట్ చెక్ చేయాల్సింది వడ్డీ కలిపి 6,500 కోట్లు, 4,000 కోట్లు దాటట్లేదు. తప్పు ఆయన చెప్పేది పచ్చి అబద్ధం. నా లెక్క కాదు, కాగ్ లెక్క, ఆర్బీఐ లెక్క. ఇన్ని అబద్ధాలు ఇన్నిసార్లు చెప్తుంటే దాన్ని పదే పదే. ఇప్పుడు అప్పుల విషయంలో తప్పుడు లెక్కలు. అప్పు జరిగిందే 2,80,000 కోట్లు అయితే ఒక ఆయన 6 లక్షల కోట్లు అంటాడు మంత్రి, ఇంకొకటి 7 లక్షల కోట్లు అంటాడు, ముఖ్యమంత్రి 8 లక్షల కోట్లు అంటాడు. వాళ్ళ ఇష్టం, నోటికి ఎంత వస్తే అంత. ఇవన్నీ కాదండి. నేను ఇంకొక మాట అడుగుతా భరత్. 2,30,000 కోట్ల అప్పు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన మాట వాస్తవం. ఆయనే చెప్పాడు అసెంబ్లీలో. ఏం చేశారు? 2,30,000 కోట్ల అప్పు చేసి తులం బంగారం ఇచ్చావా? 4,000 పెన్షన్ ఇచ్చావా? నెలకు 2,500 రూపాయలు మహిళలకు ఇస్తారన్నావు, అది ఇచ్చావా? స్కూటీలు ఇచ్చావా? ఎవరికి ఏం చేశావు? పోనీ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు 10,000 కోట్లు ఉన్నాయి, అవి కట్టావా? ఆరోగ్యశ్రీ అరియర్స్ ఉన్నాయి, అవి కట్టావా? ఇవన్నీ మీ టైంలోనే ఉన్నాయి కదా. ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ బకాయిలు 2-3 సంవత్సరాల పెండింగ్, 2-3 సంవత్సరాల పెండింగ్ అనేది మీ టైంలో కూడా ఉంది కదా. నేను ఏం చెప్పాలి మీకు? ఇదే బాధ మీతో జర్నలిస్టులతో. మీకు ఏమంటే మీరు కనీసం ఈ విషయం స్టడీ చేయాలి కదా. పెండింగ్ మీద ఉంటుంది కదా. మేము ప్రభుత్వంలోకి వచ్చినాడు 3,200 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి. అది కామన్, అది పెద్ద విషయం కాదు. ప్రభుత్వాలను ఆరినంత మాత్రాన జీరో అకౌంట్తో స్టార్ట్ అవ్వదు. ప్రభుత్వం అనేది కంటిన్యూస్ ప్రాసెస్ భరత్. సో నేను అధికారంలోకి వచ్చాను కాబట్టి నేను జీరో నుంచి స్టార్ట్ అవుతానంటే అది ఆస్తులు ఉన్నాయి, అప్పులు ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ. సంపద వస్తుంది, అప్పులు కూడా వస్తాయి. వచ్చినప్పుడు మాకు 80,000 కోట్ల అప్పుతో, అందులో దాదాపు 3,000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలతో మాకు ప్రభుత్వానికి కాంగ్రెస్ అప్పచెప్పింది. మేమేం చేసాం? 10 ఏళ్లలో 20,000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ మేము కట్టాం. మరి మేము దిగిపోయిన తర్వాత కొంత బకాయి ఉంటే ఉండొచ్చు. అట్లా అని చెప్పేసి నేను ఇవ్వను, అది కేసీఆర్ గారు చేశారు, ఆయన కోట్లు కట్టకపోతే 10,000 కాదు 20,000 కోట్లు అవుతుంది. మేము 10 ఏళ్లలో 20,000 కోట్లు కట్టాము ఫీజు రీయింబర్స్మెంట్కి. నువ్వు 2 ఏళ్ళు ఎంత కట్టావు? 2 రూపాయలు కట్టలేదు. ఎవరిని దానికి బాధ్యత చేస్తావు? నేనేమంటానంటే ఏది చేయకుండా 2 ఏళ్ళు టైంపాస్ చేసి ఒక రోడ్డు కట్టకుండా, ఒక బ్రిడ్జ్ చేయకుండా, ఒక ఇల్లు కట్టకుండా, హైదరాబాద్లో కనీసం ఒక మోరీ కట్టకుండా, 6 గ్యారెంటీలు అమలు చేయకుండా ఈ 2,30,000 కోట్లు ఎక్కడ పోయినాయి అంటారు? మీరు చెప్పండి నాకు. రాహుల్ గాంధీకి మూటలు పంపడానికి ఏమో డబ్బులు ఉంటాయి నెల నెల. మహారాష్ట్రలో, హర్యానాలో, బీహార్లో ఎక్కడ ఎలక్షన్ జరిగితే అక్కడ కాంగ్రెస్ పార్టీకి 100,000 కోట్లు పంపడానికి డబ్బులు ఉంటాయి, కానీ పేదలకు ఇవ్వడానికి డబ్బులు లేవా? మీరు ఇవాళ గమనించండి, హైదరాబాద్లో హైడ్రా పేరిట అరాచకాలు చేస్తూ, బిల్డర్ల దగ్గర వసూలు చేస్తూ, ఆర్ఆర్ ట్యాక్స్ అని చెప్పి ఒక్కొక్క స్క్వేర్ ఫీట్కి 150 రూపాయలు వసూలు చేస్తూ ఎక్కడ పోతున్నాయి ఈ డబ్బులు? హైడ్రాలో మీకు అసలు మంచిగా కనబడలేదా? ఉంది, ఎందుకు లేదు? బతుకమ్మ కుంటను బాగా చేసి చూపించారు. కన్వెన్షన్ దగ్గర డెవలప్ చేస్తారు. కామెడీ ఏంటంటే తర్వాత ప్రభుత్వ భూమి దాదాపు 5,000 కోట్ల రూపాయల వర్త్ ప్రభుత్వ భూమిని రక్షించాం. ఏది గాంధీ గారు ఎమ్మెల్యే గాంధీ గారికి ఏది దగ్గరుండి హైడ్రా ఫెన్సింగ్ పెట్టించింది ఆ భూమి? మీరు చెప్పేది ఏ భూమి? గాజుల రామారంలో 11 ఎకరాల భూమి ఎమ్మెల్యే గాంధీ గారు పార్టీ మారినందుకు నజరానాగా ఇచ్చి ఆ భూమికి కంచె దగ్గరుండి హైడ్రా కమిషనర్, హైడ్రా సిబ్బంది చేసిన భూమి గురించి ఏది చెప్తున్నారు మీరు? కాపాడింది నేను ఒకటే చెప్తున్నా భరత్. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క 5 స్టార్ హోటల్లో ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు, ఇగో ఈ 20 ప్రాజెక్టుల్లో వీటిలన్నింటిలో కూడా చెరువుల్లో ఉన్నాయని చెప్పాడు. ఒక్క ప్రాజెక్టు కూలగొట్టిందా ప్రభుత్వం? మూసీకి అడ్డంగా మొన్న నీళ్ళు వదిలితే మూసీలో 2-3 ప్రాజెక్టులకు మొత్తం నీళ్ళు వచ్చినాయి. ఆ ప్రాజెక్ట్ ముట్టే ధైర్యం ఉందా ముఖ్యమంత్రికి, హైడ్రాకి? పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాజప్రసాదం మొత్తం చెరువును పూడ్చి కట్టారు. నేను మొన్న మీకు శాటిలైట్ ఇమేజ్తో సహా చూపెట్టాను. దమ్ముందా హైడ్రాకి అక్కడ పోయేది? పట్నం మహేందర్ రెడ్డి ఇల్లు చెరువు మధ్యలో ఉంది, కూలగొట్టే ధైర్యం ఉంది? పల్లనరాజు కూలగొట్టేమని చెప్తున్నారు. కేంద్ర మంత్రి పల్లనరాజు వీళ్ళందరూ మనుషులు కాదా? వీళ్ళందరూ ఉన్నమాట వాస్తవం కాదా? మళ్ళీ చెప్తున్నా, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే హైడ్రాకి పెద్ద పెద్ద మంత్రులు డాక్టర్ వివేక్, నేను మొత్తం చెప్పాను, డాక్టర్ వివేక్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కేవీపీ రామచంద్రరావు, పట్నం మహేందర్ రెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి కూలగొట్టు ముందు వీళ్ళందరి ప్రభుత్వంలో బాధ్యులు కదా మీరు. ప్రజల సొమ్ము జీతంగా తీసుకుంటున్నారు కదా. కన్వెన్షన్ విషయంలో ఏం జరిగింది? మీరు అధికారంలోకి రాకముందు హైకోర్టు స్టే ఉంది, హైకోర్టును బేఖాతరు చేసి కూలగొట్టాడు ఈయన. హైకోర్టు స్టే ఉంది కాబట్టి మేము ఆగాం. ఇంకోటి, మీరు బతుకమ్మకుంటా అన్నారు.
మేము 100 చెరువులు బాగు చేసాం, వీళ్ళలాగా డబ్బా కొట్టుకోలేదు చిల్లరగాళ్ళలాగా. 100 చెరువులు, దుర్గం చెరువు చూడండి, మల్కం చెరువు చూడండి, ఒకటి కాదు ఇట్లా చెప్పుకుంటూ పోతే ఖాజాగూడ చెరువు చూడండి, ఎన్ని చెరువులు బాగు చేసాం మేము. వీళ్ళలాగా డబ్బా కొట్టుకోలేదు, ఏదో గొప్ప పని చేసాం, రొటీన్గా బాధ్యతగా పనిచేసాం. హైడ్రా పేరిట ఇవాళ అరాచకం చేస్తుంది ఎవరు? డిప్యూటీ సీఎం 20 బిల్డర్ల పేర్లు చెప్పి ఒక్క బిల్డర్ ఇల్లు కూలగొట్టకపోవడానికి కారణం ఏంటి? ఏం సంబంధం ఏం లావాదేవీలు జరిగినాయి? ఏం డబ్బులు తీసుకున్నారు? మూసీ కడ్డంగా కడుతున్న ప్రాజెక్టులకు అండగా నిలబడుతున్నది ఎవరు? చెప్పండి ఇవన్నీ. అంటే పేదవాడేమో తేరగా దొరికాడు, వాడి ఇల్లేమో కూలగొడతావు. పెద్ద పెద్ద వాళ్ళు ఎందుకు కూలగొట్టడం ధైర్యం చాలట్లేదు నీకు? హైడ్రా వల్ల న్యాయం జరిగింది. ఎవరికి న్యాయం జరిగింది? హైడ్రా వల్ల న్యాయం జరిగింది అనుముల కుటుంబానికి, డిప్యూటీ సీఎంకి. బ్రహ్మాండంగా దోపిడీ చేసి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఫండింగ్ పంపుతున్నారు. ఎవరికి లాభం జరిగిందండి హైడ్రా వల్ల? అరాచకం చేస్తూ ఇవాళ రియల్ ఎస్టేట్ కుప్పగోల్పోవడం కారణం ఎవరండి? సామాన్యుడు తెలంగాణలో ఆయన ఆస్తి ఇవాళ ఆరతికారిపురంలో కరిగిపోయింది. వాళ్ళు ఏమంటారంటే రియల్ ఎస్టేట్ సంబంధించి గవర్నమెంట్ ఈ ఎలక్షన్స్ జరిగే సమయంలో ప్రతిసారి కూడా రియల్ ఎస్టేట్ అన్నది డౌన్ ఉంటుంది, 1 year 1.5 year. ఇప్పుడు పికప్ అయింది. నేను ఇవాళ ఛాలెంజ్ చేస్తున్నా భరత్. నేను మాట్లాడింది ప్రామాణికం కాదు, వాళ్ళు మాట్లాడింది ప్రామాణికం కాదు. మీరు ఇవాళ తెలంగాణలో ఎవరినన్నా అడగండి, అయ్యా 2023లో మీ భూమి విలువ ఎంత? మీకు ఒక 2 సెంట్లు ఉంటాయి, 200 గజాలు ఉంటాయి. ఆ రోజు విలువ ఎంత, ఈ రోజు విలువ ఎంత? మీరు అడగండి. నేను దేనికంటే దానికి సిద్ధం. ఆ రోజు కంటే ఈరోజు ఎక్కువ ఉందని ఎవరన్నా చెప్తే దేనికంటే దానికి సిద్ధం నేను. ఇప్పుడు మొన్న వేలం అది పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెనకాల ఉండి బినామీతో వేయించిన వేలం. దాన్ని కూడా మీరు నమ్ముతారంటే మీ కర్మ. 100 కోట్లు ఉంటే 100 కోట్లు దాటిపోయింది. నేను చెప్తున్నా కదా, 100 కోట్లు దాటింది. ఎందుకంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి అందులో బినామీ పార్ట్నరు. నేను స్పష్టంగా చెప్తున్నా. ఈరోజు రేపో మాపో ఆయన డెవలపర్గా అందులో అవతారం ఎత్తి అందులోకి వస్తాడు. మీరు చూడండి. నేను ఏమంటున్నా భరత్ గారు, ఈ గిమ్మిక్కులతో కొంతకాలం నడపచ్చు. కొన్ని రోజులు ఫోన్ ట్యాపింగ్, కొన్ని రోజులు ఫార్ములా ఈ, కొన్ని రోజులు కాళేశ్వరం, కొన్ని రోజులు ఇంకేదో జరిగింది. ఈ డామాలతో 2 నెలలు టైంపాస్ చేసావు. ఇవాళ జూబ్లీహిల్స్లో ఎందుకు ఆపసోపాలు పడుతున్నాడు ముఖ్యమంత్రి? నిజంగానే 2 ఏళ్ళు అద్భుతమైన పరిపాలన అందించింటే, నిజంగానే 6 గ్యారెంటీలతో ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటే, మీరు అన్నట్టు రియల్ ఎస్టేట్ కూడా 177 కోట్ల కాడికి వెళ్ళిపోతే ఎందుకు ముఖ్యమంత్రి ఆపసోపాలు పడుతున్నాడు? ఎందుకు మంత్రులు గల్లీలలో బ్యాగులు పట్టుకుని తిరుగుతున్నారు? చెప్పండి మీరు. కానీ మీరు అంటారు ప్రభుత్వ అధికార దుర్వినియోగం అంటారు. హుజరాబాద్ మునుగోడులో మీరు కూడా ఇదే చేశారు కదా, మీ మంత్రులు, మీ ఎమ్మెల్యేలు 105 మంత్రులు హుజరాబాద్లో ఓడిపోయి ఉండొచ్చు, మునుగోడులో గెలిచారు. మిక్స్డ్ రిజల్ట్ కాదు. మంత్రులు తిరగడాన్ని అధికార దుర్వినియోగం అనట్లేదు. ఏ మంత్రి అయినా ముందు కార్యకర్త నేను ఒప్పుకుంటాను. కానీ ఇవాళ కొల్లూరులో డబుల్ బెడ్రూమ్లు కేసీఆర్ గారి గవర్నమెంట్లో మొత్తం హైదరాబాద్లో 1,00,000 డబుల్ బెడ్రూమ్లు కట్టాం. అందులో కొంతమంది జూబ్లీహిల్స్ ఓటర్లు కొల్లూరులో ఉన్నారు. నిన్న మొన్న మంత్రులు వెళ్ళి అక్కడ శిలాఫలకాలు వేసి అక్కడ వాళ్ళని ప్రసన్నం చేసుకోవడానికి పడుతున్న తంటాలు. నిన్న డాక్టర్ వివేక్ గారు, మంత్రి గారు, ఏది లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ మినిస్టర్ గారు, గిగ్ వర్కర్లకు నేను బోర్డు ఏర్పాటు చేస్తానని అనౌన్స్ చేయడం, ఇవన్నీ చూస్తుంటే ఇది ఖచ్చితంగా అధికార దుర్వినియోగం. అంటే మిగతా విషయాలు వేరు. మంత్రులు తిరగడం కార్యకర్తలాగా దానికి అభ్యంతరం లేదు, కార్యకర్తలాగా తిరిగితే అభ్యంతరం లేదు. కానీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని, అధికారులను అడ్డం పెట్టుకొని, అధికార యంత్రాంగాన్ని ఇవాళ పోలీసులను అడ్డం పెట్టుకుని మా ఎమ్మెల్యేల ఇంట్ల మీద దాడులు చేస్తున్నారు, మా ఎమ్మెల్సీల ఇంట్ల మీద దాడులు చేస్తున్నారు. ఒక్క కాంగ్రెస్ నాయకుడి ఇంటి మీద ఎందుకు దాడి జరగట్లేదు? ఎలక్షన్ కమిషన్ ఆధీనంలో ఉంటుంది ఎన్నిక. మరి ఒక్క కాంగ్రెస్ నాయకుడి ఇంటి మీద రైడ్ జరిగిందా? ఒక్క కాంగ్రెస్ నాయకుడి ఇంటిని సోదా చేశారా? అంటే ఈ రకంగా కేవలం ఏకపక్షంగా అధికార యంత్రాంగం మొత్తం అధికారాన్ని అడ్డం పెట్టుకుని దుర్వినియోగం చేస్తుంటే దాని గురించి మాట్లాడుతున్నా. ఎన్నికలు సరే వస్తాయి పోతాయి, కానీ ఒక్క ఉప ఎన్నికల్లో ముఖ్యమంత్రి గారు ఇప్పటికి 8 సార్లు పర్యటించారు, పాదయాత్ర చేస్తున్నారు యూసుఫ్గూడలో. నేనైతే గతంలో మా ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు మేము కూడా ఎన్నికలు 10 ఎలక్షన్లు కొట్లాడాం. ఏనాడు కూడా కేసీఆర్ గారు 1 గంటకు మించి ఒక్క ఎన్నికల్లో ప్రచారం చేయలేదు. అసలు 2-3 ఎన్నికల్లో ప్రచారం చేయలేదు. అసలు హుజురాబాద్లో చేయలేదు, అండ్ అక్కడ కూడా రాలేదు, చేయలేదు. హుజురాబాద్లో దళిత బంధు అనే పథకం ఎన్నికలు డిక్లేర్ కాకంటే ముందు చేశారు. ఎన్నికలు ఇంకా అప్పటికి డిక్లేర్ కూడా అవ్వలేదు. అది ఒక ప్రభుత్వ పథకం, ఒక పైలట్ ప్రాజెక్ట్గా చేశాం. మునుగోడు కాదు, మన దుబ్బాకలో ప్రచారానికి కూడా రాలేదు కేసీఆర్ గారు, హుజురాబాద్లో రాలేదు. సో నేనేమంటానంటే అల్టిమేట్గా ఇవన్నీ కూడా ప్రభుత్వం యొక్క భయానికి, ఆందోళనకి, ప్రభుత్వం ప్రజల్లో ఎంత పలుచనైపోయింది అని చెప్పడానికి ఇవన్నీ ప్రతీకలుగా నేను భావిస్తాను. ఓకే. సో ఇప్పుడు మీరు అన్నారు మీ పార్టీ నేతలకు సంబంధించి వాళ్ళ మర్రి జనార్దన్ రెడ్డి, ఇంకో తక్కలపల్లి రవీంద్రరావు ఇంటి మీద వాళ్ళు దాడులు చేశారు. సో డబ్బులు లేకపోతే ఇబ్బంది ఏంటి? భయపడాల్సిన అవసరం ఉంది. మరి భయం ఏముంది? భయం లేదు కదా. కానీ మమ్మల్ని సోదా చేసినప్పుడు కాంగ్రెస్ వాళ్ళ మీద కూడా సోదా చేయాలి కదా. కేవలం బీఆర్ఎస్ వాళ్ళ, బీజేపీ వాళ్ళని అసలే ముట్టరు. భయం రేవంత్ రెడ్డి గారికి బీజేపీ అంటే. బీజేపీ వాళ్ళ దగ్గర పైసలు ఎక్కడ లేవు కదా. ఇది బీజేపీ వాళ్ళ దగ్గర పైసలు ఎక్కువ ఉన్నాయా? మొత్తం భారతదేశంలో ఇవాళ అత్యధిక ఎన్నికల నిధులు సమకూర్చుకున్న పార్టీ భారతదేశంలో కాదు ప్రపంచంలోనే అత్యంత ధనిక పార్టీ ఎవరు అంటే బీజేపీ అని అందరికీ తెలుసు. దాదాపు 16,000 కోట్ల రూపాయలు ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో సేకరించిన పార్టీ అది. వాళ్ళ దగ్గర డబ్బులు ఎప్పుడు? మేము 3rd ప్లేస్లో లేము.
మేము థర్డ్ ప్లేస్లో ఉన్నామని పక్కన పెడితే బీజేపీ దగ్గర డబ్బులు లేవని మీరంటే మిమ్మల్ని కరెక్ట్ చేస్తున్నాను నేను. ఒకటి. రెండవది, బీజేపీ నాయకుల మీద సోదాలు ఉండవు, కాంగ్రెస్ నాయకుల మీద సోదాలు ఉండవు. ఛోటేబాయ్ బడేబాయ్ మాత్రం బాగా కూడబలుక్కొని ప్రచారం చేస్తారు. ఇన్ని రోజులు పాపం పత్తా లేని బీజేపీ నాయకులు నిన్న మొన్న అర్జెంటుగా రంగంలో దిగి రేవంత్ రెడ్డి గారికి సహాయ మంత్రి గారు ఉన్నారు కదా, ఆయన దిగి ఆయన నిన్న మొన్నటి నుంచి విషయం చిమ్మడం స్టార్ట్ చేశారు. అందరికీ తెలుసు. ఆర్ఎస్ బ్రదర్స్ ఉన్నారు కదా, వాళ్ళు కూడా తెలియదా మీకు? మీరు చాలా అమాయకంగా బతికిస్తున్నారు భరత్ గారు. ఆర్ఎస్ బ్రదర్స్ ఎవరో, రేవంత్ రెడ్డి సహాయ మంత్రి ఎవరో అందరికీ తెలుసు. ఆ సహాయ మంత్రి గారు రేవంత్ రెడ్డి సంజయ్ అంటారా అంటే మీకు తెలుసు కదా, మీకు తెలుసు, ప్రజలకి తెలుసు. ఛోటేబాయ్ బడేబాయ్ కూడా ప్రజలకి తెలుసు. ఎంత చక్కగా ఇద్దరి సంబంధం ఎంత అద్భుతంగా నడుస్తున్నదంటే, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఇంటి మీద ఈడీ రైడ్ జరిగి 1 year దాటిపోయింది. 1 year 1 month అయిపోయింది. ఇప్పటి వరకు ఈడీ నోరు మెదపట్లేదు, మంత్రి గారు కూడా కనీసం నోరు ఇప్పడానికి భయపడుతున్నారు. ఏం జరిగింది అంటే చెప్పరు. అదే నన్నేమో ఈడీ వాళ్ళు 9 గంటలు కూర్చోబెట్టి గ్రిల్ చేస్తారు. అందుకే నేను అనేది ఎంత చక్కటి ఎంత సుదృఢమైన బంధం చూడండి. దాంతోపాటు రేవంత్ రెడ్డి గారి బావమరిదికి మోడీ గారు కాంట్రాక్ట్ ఇస్తారు, 1150 కోట్ల కాంట్రాక్టు. రేవంత్ రెడ్డి గారేమో సీఎం రమేష్ గారికి 1350 కోట్ల కాంట్రాక్ట్ ఇస్తారు. అంటే ఈ క్విడ్ ప్రోకో ఇచ్చిపుచ్చుకునే సంబంధం ఏదైతే ఉందో చాలా అద్భుతంగా జరుగుతుంది. కాంగ్రెస్ది, బీజేపీది. వక్ఫ్ చట్టం కేంద్రం పాస్ చేసింది. పాస్ చేయంగానే ఆ రోజు పార్లమెంట్లో మేము వ్యతిరేకించాం, కాంగ్రెస్ కూడా వ్యతిరేకిస్తూ ఓటేసింది. కానీ మొట్టమొదటి ప్రభుత్వం భారతదేశంలో వక్ఫ్ చట్టం అక్కడ పాస్ అయిందో లేదో బడేబాయి దగ్గర మార్కులు కొట్టేయాలని జీవో తెచ్చిన మొట్టమొదటి ప్రభుత్వం భారతదేశంలో తెలంగాణ ప్రభుత్వం. సరే, తర్వాత స్టే వచ్చింది సుప్రీంకోర్టులో, అది వేరే విషయం. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక 100 ఉదంతాలు. ఎంత చక్కగా రేవంత్ రెడ్డి గారు బడేబాయి గారు ఇద్దరు కలిసి పనిచేస్తున్నారు. ఇప్పుడు ఆర్ఆర్ ట్యాక్స్ అంటారు ప్రధానమంత్రి. ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు అవుతుందని ప్రధానమంత్రి నోట్లోంచి వచ్చిన తర్వాత సంవత్సరంన్నర తర్వాత ఏం కార్యాచరణ ఉండదు, ఏం యాక్షన్ ఉండదు. అమిత్ షా వచ్చే ఏటీఎంగా మారిపోయింది అంటాడు తెలంగాణ. మరి దొంగలు పట్టుకోవాల్సింది హోంమంత్రే కదా. హోంమంత్రి, ఆయన సహాయ మంత్రి, రేవంత్ రెడ్డికి సహాయ మంత్రిగా మారిపోయిన తర్వాత ఇంక దొంగలు ఎక్కడ పట్టుకుంటారు? బండి సంజయ్ విషయానికి వద్దాం. మీరు ఆరోపణ చేస్తున్నారు కాబట్టి బండి సంజయ్ ఏమంటారంటే, నా సభలకేమో పర్మిషన్ ఇవ్వట్లేదు, కేటీఆర్ సభలకేమో పర్మిషన్ ఇస్తారు. రేవంత్ నగర్లో ఇవాళ సభకు సభ పెట్టించిందే రేవంత్ రెడ్డి గారు. ఎవరో ఏముంది, సభ పెట్టిస్తుంది రేవంత్, డబ్బులు పంపింది రేవంత్ రెడ్డి గారు, సభ పెట్టించింది రేవంత్ రెడ్డి గారికి. దానికి ఆయన డ్రామా చేయదలుచుకుంటే చేయొచ్చు, నేనేం చెప్పలేదు. ఎందుకంటే బండి సంజయ్ ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి? బండి సంజయ్ మీకు తెలియదు ఏముందండి ఇందులో. ఆయన వచ్చి ఏదో అరుస్తాడు, గావు కేకలు పెడతాడు, పెడబొబ్బలు పెడతాడు. ఆయనకా పాపం మిగతా ఏం తెలియదు, ఒక బడి గురించి తెలియదు, ఒక గుడి కట్టే తెలివి లేదు. పోనీ ఇంకేదైనా మంచి పనులు చేస్తారా, 4 ఏమైనా ప్రజలకు ఉపయోగపడే పనులు, పెన్షన్ల గురించి మాట్లాడతారా, 6 గ్యారంటీల గురించి మాట్లాడతారా, సిటీ బస్ ఛార్జీలు పెంచారు ఎందుకని అడుగుతారా? ఇవేం ఉండవు. ఎలక్ట్రిసిటీ ఛార్జీలు ఎందుకు పెంచారు? ఇవేం ఉండవు. కేవలం వచ్చి మతం పేరు మీద విషం చిమ్మడం, మతం పేరు మీద ఒకసారి మళ్ళీ అందరినీ రెచ్చగొట్టి హిందూ ముస్లిం అని అర్ధగంట సేపు ఎవరికి అర్థం కాని భాషలో ఏదో మాట్లాడి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత దాన్ని పట్టుకొని రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ఏదో అంటారు. వాళ్ళిద్దరి మధ్యన ఏదో జరుగుతున్నట్టు, ఇద్దరు బీభత్సమైన షాడో ఫైటింగ్ చేస్తున్నట్టు బిల్డప్ ఇవ్వాలి, హిందూ ముస్లిం పోలరైజేషన్ తేవాలి. ఇద్దరు ఎజెండా అదే కదా, దానికోసం వాళ్ళ తాపత్రయం. అంతకంటే కాంగ్రెస్ బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్ అంటారు. మ్యాచ్ ఫిక్సింగ్ అనట్లేదు నేను. కాంగ్రెస్ బీజేపీ కలిసి ఇక్కడ ప్రభుత్వాన్ని నడుపుతున్నాయి. రాష్ట్రంలో నడుస్తున్నది జాయింట్ వెంచర్ గవర్నమెంట్ అంటున్నా. జాయింట్ వెంచర్ అని నేను అనడానికి కూడా సహేతుకమైన కారణం ఉంది. రేవంత్ రెడ్డి గారి బావమరిదికి ఎలాంటి అర్హతలు లేవు ఆయన కంపెనీకి. కానీ కేంద్ర ప్రభుత్వ పథకం అమృత్లో రేవంత్ రెడ్డి గారి బావమరిదికి 1152 కోట్ల వర్క్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం. సీఎం రమేష్ గారు బీజేపీ ఎంపీ, ఆయనకి 1350 కోట్ల కాంట్రాక్ట్ ఇస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎంత చక్కటి బంధం చూడండి, ఇద్దరు ఎంత చిక్కటి బంధం. అట్లాగే అదానీ గారు మంచివాడు కాదని రాహుల్ గాంధీ అంటాడు. రేవంత్ రెడ్డి గారు అదానీ గారికి ఎర్రతివాచి పరిచి స్వాగతం పలుకుతారు. సిబిఐ మోడీ గారి జేబు సంస్థ అని రాహుల్ గాంధీ గారు అంటారు. మరి మోడీ గారి జేబులోంచి సిబిఐని తీసి ఆ సిబిఐ కాళేశ్వరం కేసు రేవంత్ రెడ్డి అప్పు చెప్తారు. ఇట్లా 100 ఉన్నాయండి. కాళేశ్వరం కేసే 3 నెలలు అయింది, ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? ఎందుకు నేను అడుగుతాను రేవంత్, ఎందుకు ఇంతవరకు సిబిఐ కనీసం ఎఫ్ఐఆర్ కూడా దాఖలు చేయలేదని రేవంత్ రెడ్డి మొన్న అన్నారు. దాదాపు 2 నెలలు అయింది కదా, 2 ఏళ్ళు అయింది కదా కేసు పెట్టి, 2 ఏళ్ళు అయింది కదా నువ్వు ఎంక్వైరీ చేసి, పీసీ ఘోష్ని బట్టి, ఇంకోని బట్టి, ఇన్ని బట్టి. మరి నువ్వేం పీకేవు 2 ఏళ్ళు? 2 ఏళ్లలో నీ కేసులో విషయం ఉంటే నువ్వెందుకు పెట్టలేదు కేసు? రిపోర్ట్ వచ్చిన వెంటనే అసెంబ్లీలో టేబుల్ చేశారు. ఆ రిపోర్ట్లో ఏమైనా ఉంటే కదా, కొండనంతా తవ్వి ఎలకని కూడా పట్టలేదు ఆయన, కొండంతా తవ్వారు, ఏమైనా దొరుకుతుందేమో అని. ఏం లేదని తేలిపోయింది. పాపం పెద్ద ఆయన ఘోష్ గారు కూడా అర్థమైంది. అనవసరంగా ఆయన ఇమేజ్ పాడవద్దు అనుకున్నారు, ఏమనుకున్నారో ఏమీ చెప్పలేదు. అందులో ఏం చెప్పారు? ఫైనల్గా చిన్న తప్పులు ఏమైనా ఉంటే ఉండొచ్చు అని చెప్పారు తప్ప ముఖ్యమంత్రి గారు తప్పు చేశారనో, ఇరిగేషన్ మంత్రి తప్పు చేశారనో ఎక్కడ ఉందా రిపోర్ట్లో? నెంబర్ 1. నెంబర్ 2, ఏం చేయాలి రేవంత్ రెడ్డి? ఆ మొహం మీద ఆ రిపోర్ట్ వచ్చి పడ్డ తర్వాత ఏం చేయాలో అర్థం కాలేదు. కొండంతా తవ్వి ఎలకను కూడా పట్టలేదు, ఏమీ చేయలేని పరిస్థితి. మరి ఏదైనా ఎంక్వైరీ చేద్దామంటే విషయం లేదని అర్థమైంది. విషయం లేదు కాబట్టి మన మొహం ఎక్కడ దాచిపెట్టుకోవాలి? సిబిఐ పెట్టమనండి కేసు. ఎవరు ఆపుతున్నారు?
ఎవరికి అవసరం ఉంది ఆపేది? ఇవాళ నేను అడుగుతా ఉన్నా, రేవంత్ రెడ్డి గారి మీద ఓటుకు నోటు కేసు ఉంది, అది ఏసీబీలో ఉంది, ఈడీ కూడా రిజిస్టర్ అయ్యి ఉంది. ఈడీ ఎందుకు అరెస్ట్ చేయట్లేదు రేవంత్ రెడ్డి గారిని? ఎందుకు విచారించట్లేదు? ఈడీకి అయితే ఏం పాబంది లేదు కదా. ఈడీ ఎందుకు ఎంక్వైరీ చేయట్లేదు రేవంత్ రెడ్డి గారి విషయంలో? చెప్పాలి ఇవన్నీ కూడా. ఎందుకు ప్రభుత్వం ఇంత వ్యతిరేకత ఎదుర్కొంటుంది? చివరికి ముఖ్యమంత్రి గారు కుల సంఘాల మీటింగ్లకు పోవడం ఏందండి? ఏది ఓట్ల కోసం కుల సంఘాల మీటింగ్లకు పోయి వాళ్ళని ప్రసారం చేసుకొని దండం పెట్టుకొని వాళ్ళ ఇంటికి వచ్చినట్టున్నారు, కమ్మ కాపు మిగతా మైనారిటీ. ఒక్కరి గురించి చెప్పట్లేదు నేను. ముఖ్యమంత్రి గారు పలు కుల సంఘాలతో పాల్గొన్నారు మీటింగ్లో, వాళ్ళ ఇంటికి రాలేదు. ముఖ్యమంత్రి గారి ప్యాలెస్కి రాలేదు. ముఖ్యమంత్రి గారి ప్యాలెస్కి వచ్చిన కేసులు వేరు, ఈయన పోయిన వాళ్ళు వేరు. చాలా జరుగుతున్నాయి, మీకు తెలియదు పాపం. మీరంతా జర్నలిస్టులు అంటే వాళ్ళు పంపే సీఎం ఆఫీస్ నుంచి పంపే మాత్రం వేస్తున్నారు, మిగతా చూడట్లేదు మీ వాళ్ళు. నేను మీతో కూడా కోరేది ఏమంటే, ఒక ప్రభుత్వానికి ఇంత గడ్డు కాలం 2 ఏళ్ల లోపల ఎందుకు వస్తుంది? ఎందుకు ముఖ్యమంత్రి గారు పాదయాత్ర చేయాల్సిన దుస్థితి వచ్చింది? 10 రోజులకు ఉప ఎన్నికల్లో ప్రచారం చేసే అవస్థ ఎందుకు వచ్చింది? ఇదంతా బీఆర్ఎస్ సోషల్ మీడియాలో ప్రచారం, కానీ వాస్తవంగా అట్లా లేదు గ్రౌండ్లో. రేపు జూబ్లీహిల్స్లో గెలిచిన తర్వాత అది ప్రూవ్ అవుతుంది. వాస్తవంగా అట్లా లేకపోతే మీ అభ్యర్థికి తమ్ముడికి మూడు దొంగ ఓట్లు ఎందుకు రాయించారు? ఇప్పుడు రాహుల్ గాంధీ అన్నట్టు ఆయన ఢిల్లీలో ఓటు చోరీ అని ఆక్రోశిస్తున్నాడు. మీ అభ్యర్థి తమ్ముడికి 3 దొంగ ఓట్లు ఉన్నాయి, దాని గురించి ఎందుకు మాట్లాడారు? అసలు ఎన్ని దొంగ ఓట్లు రాయించారు? సిటీలో ఉన్న వాళ్ళకి 2-3 ఓట్లు కామనే కదా, అక్కడ ఇక్కడ మీకు కామనేమో, మాకైతే కాదు. కాంగ్రెస్ వాళ్ళకి కామనేమో, మాకైతే కాదు. మీరు లేనిపోయి కామన్ అని చెప్పి దాన్ని జనరలైజ్ అటు ఇటు చాలా తప్పు మీరు చెప్పేది, చాలా తప్పు. సిటీలో ఒక దెన్ దిస్ గవర్నమెంట్ ఈస్ అన్ అటర్ ఫ్లాప్. దట్ ఈస్ ద కేస్. దెన్ దిస్ గవర్నమెంట్ ఈస్ అ డిజాస్టర్. ఎలక్షన్ కమిషన్ ఈజ్ అ జోక్. ఎలక్షన్ ఈజ్ అ జోక్. దట్ ఈస్ ద కేస్. అరే కామన్ ఎట్లా అవుతుంది? నాకు అర్థం కాదు. ఒక మనిషికి 3 ఓట్లు ఉంటే కామన్ ఏంటి? సిటీలో ఒక ఓటు, ఊర్లో ఒక ఓటు ఉన్న వాళ్ళు చాలా మంది లేరా? తెలంగాణలో ఒక ఓటు, ఆంధ్రాలో ఒక ఓటు ఉన్న వాళ్ళు లేరా? ఇఫ్ దట్ ఈస్ ద, మాకు ఎలక్షన్ కమిషన్ చెప్పింది ఏంటంటే ఆధార్ సీడింగ్ చేశాము. ఆధార్ సీడింగ్ చేసిన దర్మిలా ఒక మనిషికి ఒకటే ఓటు ఉంది భారతదేశంలో. ఎలక్షన్ కమిషన్ 100 సార్లు చెప్పింది. ఇప్పటికీ మీరు గమనిస్తున్నట్లేరు. కానీ రియలిస్టిక్ గా అది కనిపించట్లేదు. అంటే దట్స్ వై ఐఎమ్ సేయింగ్ ఎలక్షన్ కమిషన్ ఇస్ అ జోక్, దిస్ గవర్నమెంట్ ఇస్ అ జోక్. వాళ్ళు అదే అంటారు, కాంగ్రెస్ కూడా అదే అంటారు. ఏమంటుంది? ఎలక్షన్ మా అభ్యర్థి తమ్ముడికి 3 ఓట్లు ఉండడం సబబ్ అంటుందా? బీజేపీ 8 ఎంపీ సీట్లు కూడా అట్లే వచ్చాయని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఇక్కడ ఓట్ చోరీ వల్ల జరిగింది. బ్రదర్, మళ్ళీ చెప్తున్నా మీకు నేను, వాళ్ళ అభ్యర్థి తమ్ముడికి 3 ఓట్లు ఉన్నాయి. వాళ్ళ దగ్గరి బంధువులకు ఒక ఇంట్లో 45 ఓట్లు రాయించారు. మొత్తం కలిపి దగ్గర 12 నుంచి 15,000 దొంగోట్లు రాయించారు. ఎలక్షన్ కమిషన్ వెళ్ళారు, హైకోర్టు కూడా వెళ్ళారు దీన్ని ఆపేయించండి. బట్ హైకోర్టు ఏం రిలీఫ్ ఇవ్వలేదు. చోటేబాయ్ బడేబాయ్ ఇద్దరు కలిసిన తర్వాత ఏ కోర్టు ఏం చేస్తుంది బ్రదర్? ఇవాళ పరిస్థితి అట్లా ఉంది. చోటేబాయ్ బడేబాయ్ ఇద్దరు కూడబలుకున్న తర్వాత బీఆర్ఎస్ ఓడగొట్టడానికి డెఫినెట్గా అల్టిమేట్గా ప్రజలే కాపాడాలి. ఏం అవసరం బడేబాయ్కి? ఏం అవసరం? సరే చోటేబాయ్ కంటే ఓడగొట్టాలి. బడేబాయ్కి మా మీద చాలా పగ ఉంది. కేసీఆర్ గారు ఆయన గారు వచ్చినప్పుడు ఇక్కడ రిసీవ్ చేసుకోవడానికి పోలేదంట, పగబట్టాడు. ఏం పర్వాలేదు, బడేబాయిని చోటేబాయిని అందరినీ బండకేసి కొట్టేది అల్టిమేట్గా జనమే. ఇద్దరిని కూడా తప్పకుండా ప్రజలే తగిన గుణపాఠం చెప్తారు. కానీ బడేబాయికి మీరు అవయవ దానం చేశారు అని రేవంత్ రెడ్డి పదే అంటారు. ఎలక్షన్స్లో, పార్లమెంట్ ఎలక్షన్స్లో అవయవ దానం చేసి డమ్మీ క్యాండిడేట్లను పెట్టి బీజేపీని గెలిపించారు. రేవంత్ రెడ్డి నోటికి ఆయన ఏది వస్తే అది మాట్లాడతాడు. ఆయన అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒకటి మాత్రం వాస్తవం, శాసనసభలో మాకు 37.5% దాకా 37.35% దాకా ఓటింగ్ వచ్చింది. అదే పార్లమెంట్ కాడికి వచ్చేసరికి కొంతమంది మాకు ఓటేసిన వాళ్ళు కాంగ్రెస్కి ఓటేశారు, మైనారిటీలు కానీ ఇంకొకరు కానీ. అదే ఇంకా కొంతమంది బీజేపీ వైపు వెళ్ళిపోయారు. మా ఓటింగ్ పర్సెంట్ చాలా తగ్గింది. సరే, అట్లా అంటే మేము కాంగ్రెస్ కూడా అవయవదానం చేసామని చెప్పి మేము అనొచ్చా? ఓటింగ్ అనేది ఓటరు యొక్క ఆ రోజు ఉండే పరిస్థితి బట్టి ఎన్నిక జరుగుతూ ఉంటుంది. ఈ దేశంలో ఎన్నో సందర్భాలలో ఇందిరాగాంధీ గారు ఓడిపోయారు, ఎన్టీ రామారావు గారు ఓడిపోయారు, రాహుల్ గాంధీ గారు ఓడిపోయారు, కేసీఆర్ గారు ఓడిపోయారు, రేవంత్ రెడ్డి కూడా ఓడిపోయారు. అది పెద్ద విషయం. పార్లమెంట్ ఎన్నికలకి ఇప్పటికి ఏం డిఫరెన్స్ ఉంది? పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు శాతం 17% పడిపోయింది. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో అసలు పోటీ చేయలేదు. ఒక గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో అప్పుడు ఓడిపోయారు. తీన్మార్ మల్లన్న, రాకేష్ రెడ్డి ఎలక్షన్స్లో ఓడిపోయారు. కంటోన్మెంట్లో ఓడిపోయారు. సిటీలో 14 నాడు ఎంత మెజారిటీతో గెలుస్తామో మీరు చూస్తారు. ఏం జరుగుతుందంటే ఎప్పుడైనా సరే ప్రజలకి కొన్ని వాస్తవాలు, ఎందుకంటే మన పెద్దవాళ్ళు ఎప్పుడో సామెత చెప్పారు, నిజం కడప దాటే లోపల అబద్ధం ఊరంతా తిరిగి వస్తుందంట. 6 గ్యారంటీలు అనే అబద్ధాల ఒక అందమైన రంగుల కళ లాంటి సినిమా చూపెట్టి టైంపాస్ చేశారు సంవత్సరంన్నర. మధ్యలో ఫోన్ ట్యాపింగ్ అని, కాళేశ్వరం అని, ఫార్ములా కేసు అని, ఇంకోటని ఇంకా కొన్ని రోజులు టైంపాస్ చేశారు. ఆ టైంపాస్ నుంచి ఆ భ్రమల తెర నుంచి బయటికి రావడానికి మేబీ ప్రజలు కొంతకాలం పట్టిందేమో తప్ప. అంటే ఇప్పుడు 16 నెలల క్రితమే పార్లమెంట్ ఎలక్షన్ జరిగాయి. గ్రాడ్యుయేట్ ఎలక్షన్ జరిగి కూడా ఒక 4 నెలలు అయింది అంతే. మార్చ్ ఏప్రిల్లో గ్రాడ్యుయేట్ జరిగింది. అప్పుడు మీరు పోటీ చేయలేదు, బీజేపీ 2 గెలిచింది అక్కడ. సరే, ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ వాళ్ళు పిఆర్టీ గెలుచుకుంది. సో అప్పటికిప్పటికి ఏం డిఫరెన్స్ కనబడుతుంది?
చాలా డిఫరెన్స్ ఉంది. మీరు చూస్తారు కదా, గెలవడానికి. తినబోతు రుచులు అడగకూడదు మీరు. నవంబర్ జూబ్లీహిల్స్ 14 లో పార్లమెంట్ ఎన్నికలు 17,000 18,000 వచ్చాయి బీఆర్ఎస్. కరెక్ట్. నవంబర్ 14 ఎక్కువ దూరం ఏం లేదు భరత్. వచ్చే వారం కరెక్ట్గా ఇదే రోజు మీరు కౌంటింగ్ రోజు చూస్తారు ఏం జరిగింది, ఏం పెరిగింది. ఏం జరిగింది అంటే బీజేపీ అనేది డమ్మీ అయిపోయింది. మొత్తంగా బీజేపీ కాంగ్రెస్ పార్టీకి సహాయకారి పార్టీగా మారిపోయింది తెలంగాణ. సహాయకారని వాళ్ళు అంటున్నారు. మళ్ళీ చెప్తున్నా, ఈ ఎలక్షన్ సహాయకారి అయిపోయాడు పూర్తిగా. భరత్, ఈ ఎలక్షన్ రెండు పార్టీల మధ్య జరుగుతుంది. 6 గ్యారంటీలు ఎగ్గొట్టిన అర్బక పార్టీ కాంగ్రెస్, వాళ్ళ మధ్యన 6 గ్యారంటీలు ఏవని గల్లాబట్టి అడుగుతున్న పార్టీ బీఆర్ఎస్. అసలు బీజేపీ 2 ఏళ్లలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన ఒక పోరాటం మీరు నాకు చెప్పండి. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన ఒక పోరాటం ఏదైనా ఉందా? సిటీ బస్ ఛార్జీలు పెంచితే బీజేపీ మాట్లాడదు, దొంగ ఓట్లు ఆడితే బీజేపీ మాట్లాడదు, ప్రజల మీద ఇష్టం వచ్చినట్టు హైడ్రా పేరిట అరాచకం చేస్తే బీజేపీ మాట్లాడదు. అసలు ఏ సందర్భంలో బీజేపీ గత 2 ఏళ్లలో ప్రతిపక్ష పాత్ర పోషించింది? అందుకే బీజేపీకి ఎన్నికల్లో డిపాజిట్ రాదు. నెంబర్ 1. నెంబర్ 2, బీజేపీ కాంగ్రెస్ యొక్క దోస్తానా ప్రజలకు అర్థమైంది కాబట్టే ఈ ఎన్నికల్లో నిర్ద్వందంగా బీజేపీని చెత్తబుట్టలో ప్రజలు పారేయబోతున్నారు. మీరు చూస్తారు. 6 గ్యారంటీల్లో మీరు 6 గ్యారంటీల విషయానికి వద్దాం. ఒకటి ఫ్రీ బస్ ఇంప్లిమెంట్ చేశారు. ఒక నిమిషం అదొక్కటే చేశారు. ఇంకా అదొకటి కాదు. గ్యాస్ సిలిండర్ 500 బ్రదర్. మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ పవర్ చార్జెస్ మళ్ళీ యూనిట్ లోపు యు ఆర్ గెటింగ్ కన్ఫ్యూజ్డ్ అగైన్ అండ్ అగైన్. 6 గ్యారంటీల్లో మీరు చెప్పేది కేవలం ఒక దానిలో ఒక ఉపభాగం, ఇంకో దానిలో ఒక ఉపభాగం. ఇంకోటి చెప్తా, ఫ్రీ బస్సు లేడీకి, ఇంట్లో మగవాడికి డబుల్ ఛార్జు, ఇంట్లో ఉండే పిల్లలకి 20. డబుల్ ఛార్జ్ ఎక్కడ తెలుసుకో బ్రదర్, నువ్వు బస్ ఎక్కడ మానేసి కార్లో తిరుగుతున్నావు, నీకు తెలవట్లేదు. దసరా సంక్రాంతికి చార్జెస్ మీరు పెంచారు, వాళ్ళు డిస్కనెక్టెడ్ ఫ్రమ్ గ్రౌండ్. దసరా సంక్రాంతి యు ఆర్ డిస్కనెక్టెడ్ ఫ్రమ్ డబుల్ ఛార్జ్ ఎట్లా? మీరు డబుల్ ఛార్జ్ ఎట్లా? నీకు లెక్కతో సహా చూపెడతా. గతంలో 200 ఉండేది, ఇప్పుడు 400 అయింది. చెక్ చేసుకో. మళ్ళీ బీఆర్ఎస్ కాంగ్రెస్ డబుల్ ఛార్జ్ కన్ఫ్యూజ్ అవ్వకు. యూ డోంట్ హ్యావ్ టు ఆర్గ్యూ విత్ మీ, యూ కెన్ గో టు పీపుల్ అండ్ చెక్. మొత్తంగా అప్పటికి ఇప్పటికి ఛార్జీలు డబుల్ అయినాయి మగవాళ్ళకి. నెంబర్ 1. నెంబర్ 2, ఇంట్లో ఉండే పిల్లలకి 25% పెంచారు బస్ పాస్ ఛార్జీలు. సో అప్పుడు ఫ్రీ బస్ ఎట్లా అవుతుంది? అది కుటుంబంలో 4 ఉంటే ఒకరికి ఫ్రీ చేసి ముగ్గురికి డబుల్ చేస్తే, లేదా ముగ్గురికి 30% పెంచితే అది మళ్ళీ సేమ్ కదా. కుడి చేత్తో ఇచ్చి ఎడం చేత్తో తీసుకోవడమే కదా. నెంబర్ 1. రెండవది, ఇక మిగతా స్కీమ్లు అసలు మీరు చెప్పింది ఏంటి, చేస్తున్నది ఏంటి? తులం బంగారం 100 రోజుల్లో ఇస్తా అన్నారు. మీరే కదా 2,500 ఇస్తా అన్నారు. 4,000 పెన్షన్ ఇస్తా అన్నారు. ఒక మంత్రి అయితే గావుకోకలు పెట్టాడు, డిసెంబర్ నుంచే వస్తుంది తీసుకో అని. తర్వాత రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు? డిసెంబర్ 9 నాడు 6 గ్యారంటీలకు చట్టబద్ధత ఇస్తూ మొదటి క్యాబినెట్లోనే సంతకాలు పెడతా ఉన్నారు. ఇప్పుడు 50 క్యాబినెట్ సమావేశాలు అయినాయా? ఏడబోయింది చట్టబద్ధత. అన్ని ఇంప్లిమెంట్ చేయకుండానే ఈ సిచ్యువేషన్ ఉంది. 6 గ్యారంటీలు ఇంప్లిమెంట్ చేస్తే సరే, మీ అధికార ప్రతిపక్ష ప్రతిపక్షాల మధ్యలో ఇంకా మరింత అప్పులు పాలయ్యే అవకాశం ఉంది. మీరు టెంప్ట్ చేసి రుణమాఫీ చేస్తేనే ఈ సిచ్యువేషన్ ఉంది. టెంప్ట్ చేయడం అంటే ఆయన వాగ్దానం చేస్తే చేశాడు. టెంప్ట్ చేసేది ఏముంది అందులో? బుద్ధి జ్ఞానం ఉంటే టెంప్ట్ చేసి అనే మాట ఆయన ఎట్లా వాడతాడు నాకు అర్థం కాదు. మేము ఎందుకు చేస్తాము? మీరు అనండి 2 లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పిన 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పిన సన్నాసి ఎవడు? రాహుల్ గాంధీ చెప్పాడు. ఎగ్జాక్ట్లీ, థ్యాంక్ యూ. అట్లాగే 6 గ్యారంటీలు అమలు చేస్తాను, చట్టబద్ధత కల్పిస్తానని చెప్పిన సన్నాసి ఎవడు? మేము చెప్పామా? చెప్పిన సన్నాసి అమలు చేయాలి కదా. చేయకపోతే ప్రతిపక్షంగా మా బాధ్యత ఏంటి అడగాలి కదా, గల్లా పట్టుకుని అడగాలి కదా. ఇప్పుడు ప్రజలకు కూడా మేము చేసే అప్పీల్ అదే భరత్. మీరు 6 గ్యారంటీలు అమలు కావాలి అంటే ప్రభుత్వానికి గుణపాఠం చెప్పండి. లేకపోతే ప్రభుత్వం ఏమనుకుంటుంది, మేము ఏమీ చేయకపోయినా ప్రజలే మాకు ఓటేస్తున్నారు కాబట్టి ఈ చేయకపోవడమే కరెక్టు, ప్రజల్ని మళ్ళీ ఏదో రకంగా డైవర్షన్ గేమ్లతో నడిపించవచ్చు, డైవర్షన్తోనే టైంపాస్ చేస్తూ నేను 5 ఏళ్ళు నెట్టుకురావచ్చు అనుకుంటారు. ప్రజలకి నెలకు 2,500 రూపాయలు మహిళలకి రావాలి అంటే, 4,000 పెన్షన్ రావాలి అంటే, 6,000 వికలాంగులకు రావాలంటే, తులం బంగారం రావాలి అంటే, ఫ్రీ స్కూటీలు రావాలంటే బీఆర్ఎస్ని గెలిపించి కాంగ్రెస్ డిపాజిట్ జప్తు చేస్తేనే రేవంత్ రెడ్డికి బుద్ధి వస్తుంది, కాంగ్రెస్ పార్టీకి సిగ్గు వస్తుంది, లేకపోతే రాదు. అధికారంలో ఉన్న పార్టీని కాదని మిమ్మల్ని ఎందుకు గెలిపించాలి? ఎలక్షన్ ఇంకా 3 సంవత్సరాలు పవర్లో వాళ్ళు ఉంటారు. బీఆర్ఎస్ ఉంటే సేమ్ ఇప్పుడు మీ ప్రతిపక్ష నేతలు, మీ ప్రతిపక్ష ఎమ్మెల్యేలు, మీ పార్టీ ఎమ్మెల్యేలు చాలామంది మొత్తుకుంటారు, మా నియోజకవర్గాల్లో రూపాయి కూడా లేదు అభివృద్ధి. మా ఎమ్మెల్యేలు ముత్తుకోవడం కామన్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ముత్తుకోవడం అన్కామన్. ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు చెప్తున్నారు, పెళ్ళిళ్ళు పేరెంటాలు తప్ప, కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆయన, పెళ్ళిళ్ళు పేరెంటాలు తప్ప దేనికి పోవడానికి మాకు డబ్బులు లేవని చెప్తున్నాడు. ఇంకో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే అయితే ప్రపంచ బ్యాంక్ ఉత్తరం రాసుకున్నాడు, రేవంత్ రెడ్డి డబ్బులు ఇవ్వట్లేదు నాకు 100 కోట్లు ఇవ్వండి అని. నిన్నగాక మన కంటోన్మెంట్లో ఇట్లాగే అడ్డగోలు వాగ్దానాలు ఇచ్చారు, రూపాయి ఇవ్వలేదు ఇప్పటికక్కడ. కాబట్టి నేను అనేది ఏమంటే, ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలకే రూపాయి ఇవ్వనోడు, లక్షలాది మంది విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వనోడు, రిటైర్డ్ ఎంప్లాయీస్కి రిటైర్మెంట్ బెనిఫిట్లు ఇవ్వనోడు, మహిళలకు 2,500 కొట్టినోడు, జూబ్లీ హిల్స్లో చెప్పే అడ్డమైన వాటికి విలువ ఉంటుందని అడుగుతున్నాను. ఆల్రెడీ 2,000 కోట్ల విలువైన
వర్క్ స్టార్ట్ అని చెప్తున్నారు ఏ దేశంలో, ఏ ప్రపంచంలో? జూబ్లీహిల్స్. పాకిస్తాన్లో ఏమన్నా ఏమో నాకైతే తెలియదు. జూబ్లీహిల్స్లో అయితే ఎక్కడా అవ్వలేదు. నేను అదే చెప్తున్నా మీకు మళ్ళీ రేవంత్ రెడ్డి మాయ మాటలకి మోసపోయే వాళ్ళు ఇప్పుడు తెలంగాణలో ఎవరూ లేరు. రేవంత్ రెడ్డి కంటోన్మెంట్లో ఇట్లాగే కాకమ్మ కబుర్లు చెప్పాడు, అక్కడ రూపాయి పని జరగట్లేదు. ఎలక్షన్లకు రెండేళ్ల ముందు చెప్పిన మాటలన్నీ గుర్తు చేసుకోండి. అందుకే నేను స్క్రీన్లు పెట్టి మరీ చేస్తున్నాను. ఎందుకు? మీడియా చూపెట్టట్లేదు. మీడియా పాపం డైవర్షన్. మీడియా అనగానే మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. మీడియా అంటే గత 2 ఏళ్ళుగా రేవంత్ రెడ్డి గారి మాయలో ఉండిపోయిన మీడియా ఏదైతుందో ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ఎట్లా తయారయ్యారంటే ఆయన తుమ్మిన, దగ్గిన, కాళేశ్వరం అన్న, ఫార్ములా ఈ అన్న, ఇంకా ప్రపంచంలో ఇంకో సబ్జెక్ట్ లేదంటే అదే పట్టుకుంటున్నారు. అందుకే ప్రజలకి ఏదైతే మతిమరుపు ఉందని రేవంత్ రెడ్డి భ్రమిస్తున్నాడో, ప్రజలు మర్చిపోలేదు నువ్వు మాట్లాడిన మాటలు, నువ్వు ఇచ్చిన వాగ్దానాలు అని చెప్పడానికే ఇవాళ ఎల్ఈడి స్క్రీన్లు పెట్టి మేము ప్రచారం చేస్తున్నాం. ప్రజలు చూస్తున్నారు హైడ్రా పేరిట జరిగిన అరాచకాలు, రేవంత్ రెడ్డి వాగ్దానాలు, అడ్డగోలు హామీలు, ఇవన్నీ కూడా ప్రజలకు చెప్పి మేము ఓటు అడుగుతున్నాం. 2 ఏళ్లలో వీళ్ళు ఏం చేస్తున్నారు, 10 ఏళ్లలో మేము ఏం చేసామో ప్రజెంటేషన్ ఇచ్చాము. నేను అడుగుతున్నా భరత్, 10 ఏళ్లలో జూబ్లీహిల్స్కి 5,328 కోట్లతో మేము అభివృద్ధి చేసామని నేను డీటెయిల్గా ప్రోగ్రెస్ 5,328 కోట్లు. నేను రేవంత్ రెడ్డిని సవాల్ చేశా, నువ్వు 2 ఏళ్లలో ఏం చేశావు? 5,300 కోట్ల రిపోర్ట్ మొత్తం సబ్మిట్ చేశా, మీ రిపోర్టర్ వచ్చాడు, ప్రజలు చూశారు. టిమ్స్ హాస్పిటల్ అసలు హైదరాబాద్లో, గచ్చిబౌలి కాదమ్మా, టిమ్స్ మొత్తం 4 ఉన్నాయి. మొత్తం హైదరాబాద్లో 4 టిమ్స్ పెట్టాం. అందులో ఒకటి వెంగళరావు నగర్ డివిజన్లో జూబ్లీహిల్స్లో ఉంది. 900 కోట్లు దానికోసం. 1000 పడకల ఆసుపత్రి యూసుఫ్గూడలో, బోరబండాలో, రెహమత్ నగర్లో, షేక్పేట్లో ఉండే పేదవాళ్ళ కోసం 1000 పడకల ఆసుపత్రి మీకోసం కట్టింది కేసీఆర్ ప్రభుత్వం. ఇవాళ 95% పని పూర్తయింది. 5% పని పూర్తి చేయడానికి 2 ఏళ్ళు టైం పాస్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. దానికి 900 కోట్లు ఖర్చు చేసింది మేము. మెట్రో 8.2 కిలోమీటర్ల మెట్రో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పూర్తి చేసింది మా ప్రభుత్వం. దానికి దాదాపుగా 1,500 కోట్ల పైచిలకు రూపాయలు ఖర్చు పెట్టింది మా ప్రభుత్వం. బస్తీ దవాఖానాలు మొత్తం నగరంలో 350 బస్తీ దవాఖానాలు పెడితే 13 బస్తీ దవాఖానాలు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పెట్టింది మా ప్రభుత్వం. వాటర్ సప్లై కోసమే దాదాపుగా 400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది కేసీఆర్ గారి ప్రభుత్వం జస్ట్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో. ఎలక్ట్రిసిటీ మేము రాకముందు జనరేటర్లు, ఇన్వర్టర్లు కేసీఆర్ ప్రభుత్వం రాకముందు దానికోసం ఒక 500 కోట్లు. ఈ లెక్కన మొత్తం ప్రగతి నివేదిక జూబ్లీహిల్స్ నియోజకవర్గంది 5,328 కోట్లు. ఒక్క హైదరాబాద్ మహానగరంలో 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు, దానికైన ఖర్చు 10,000 కోట్లు. అందులో జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి 3,600 ఇండ్లు కేటాయించుకున్నాం, దానికైన ఖర్చు మొత్తం 150 కోట్లు. ఈ రకంగా ఓవరాల్గా మొత్తం 5,328 కోట్ల లెక్క నేను ప్రగతి నివేదిక రూపంలో సమర్పించాను. నేను రేవంత్ రెడ్డి గారిని సవాల్ చేస్తున్నాను, నువ్వు పెట్టు 2 ఏళ్లలో జూబ్లీహిల్స్లో నీ ప్రభుత్వం ఎంత ఖర్చు చేసింది, ఎన్ని డబ్బులు శాంక్షన్ చేసింది, మొత్తం పెట్టి ఓటాడు. అది చెప్పే దమ్ము లేదు. క్యాండిడేట్ విషయంలో మీరు చేస్తున్న నవీన్ యాదవ్ విషయంలో ఒక బీసీని పట్టుకొని చిల్లర రౌడీ ఇట్లా మాట్లాడడం కరెక్టా? రౌడీ షీటర్ అని చెప్పి వాళ్ళ తండ్రి గారు రౌడీ షీటర్. తండ్రి గారు నవీన్ యాదవ్ కాదు కదా రౌడీ షీటర్. ఆయన ఎవరన్నారు మరి? మేము ఎవరన్నాం అసలు? మేము అన్నది ఏంటి? బైండ్ ఓవర్ అయింది ఎవరు? మన కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరిని బైండ్ ఓవర్ చేసింది? ఎవరిని చేసింది? మరి ఆయన ఎవరు? నవీన్ యాదవ్ తండ్రే కదా. ఆయన తమ్ముడు, నవీన్ యాదవ్ గారి తమ్ముడు గూండా, రౌడీ అని చెప్పి నేను చెప్పడం కాదు, అక్కడ ఉండే హిజ్డాలు చెప్తున్నారు. వాళ్ళని కూడా బెదిరించి డబ్బులు వసూలు చేస్తే కేసులు పెట్టారు. మేము చెప్పింది అదే కదా, ఉన్నదే చెప్పాం కదా. కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన కేసులు, మేము పెట్టలా కేసులు ఇవి. రాజశేఖర రెడ్డి గారు చెప్పారు, ఇలాంటి వ్యక్తిని, ఇలాంటి గూండాను అసెంబ్లీలో చెప్పాడు ఆయన, గూండాలు, రౌడీలని. నేను ఒక్కటే అడుగుతున్నా బ్రదర్, 10 ఏళ్లలో హైదరాబాద్ ఎంత ప్రశాంతంగా ఉంది? ఎన్నడన్నా పారిశ్రామికవేత్తల తలకి తుపాకులు పెట్టిన ఉదంతాలు మీరు విన్నారా? ఎన్నడన్నా ఇట్లాంటి దుర్మార్గం చూశారా? ఇవాళ గెలవకముందే బెదిరిస్తున్నాడు అభ్యర్థి, ఎవరు ఇంటికి పోరు. మరి ఆయన గుండా, రౌడీ అనుకుంటే ఇంకేమంటారండి? నాకు అర్థం కాదు. గుండా మాటలు మీద సింపతి ఎక్కువ ఉన్నట్టుంది. ఏం సింపతి? ఓడిపోయాడు ఇక్కడ నుంచి. ఆయన ఏదో చాలా గొప్ప నాయకుడు అని మీరు అనుకుంటున్నారు. ఆయన కార్పొరేటర్ కూడా ఓడిపోయాడు 10 సార్లు పోటీ. ఎట్లంటే చాలా మంది ఊర్లలో ఉంటారు. 2014లో అదే అమ్మా, అదే చెప్తున్నా. అల్టిమేట్గా ఎన్నిసార్లు ఓడిపోయారు అనేది కాదు కదా. ఇప్పుడు గెలిచి అసలు ఇప్పుడు ప్రజలకు ఏం చేశారు మీరు? ప్రజలకు చేసిన ఒక మంచి పని చెప్పండి. ఇప్పుడు నేను అడుగుతున్న భరత్, ఇక్కడ నుంచి స్ట్రైట్గా కెమెరా తీసుకొని యూసుఫ్ కూడా పోదాం. కాంగ్రెస్ ఆఫీస్ ఉంది, అది కబ్జా కాదా? నేను వెళ్ళి చూడు. ఇప్పుడు వెళ్ళి పక్కన స్కూల్, గవర్నమెంట్ స్కూల్ జాగా కబ్జా పెడితే, అక్కడ కాంగ్రెస్ ఆఫీస్ పెడితే వాళ్ళని ఏమంటారు? కబ్జాదారులు అనకుండా ఇంకేమైనా వేరే పేరు చెప్తారా? ఎంఐఎం సంబంధించి రూల్ మీ దానిలో ఫ్రెండ్లీగా ఉన్నారు 10 సంవత్సరాలు. ఇప్పుడు వాళ్ళకు కూడా ప్రచారం చేస్తున్నారు. ఏమన్నా తప్పు చేశాము ఎంఐఎన్ని ఆ 10 సంవత్సరాల దగ్గర తీసి అనిపించిందా? సొంతంగా బిల్డప్ చేసి ఉంటే, ఎందుకంటే మీకు 2016 జిహెచ్ఎంసీలో చాలా ఓట్లు పడ్డాయి. ఎంఐఎంది చాలా దయనీయమైన పరిస్థితి భరత్. ఎంత దయనీయం అంటే కాంగ్రెస్ వాళ్ళు హుంకరిస్తున్నారు. ఇమ్రాన్ ప్రతాప్ గడి, ఆయన రాజ్యసభ ఎంపీ, కాంగ్రెస్ యొక్క మైనారిటీ మోర్చా అధ్యక్షుడు. ఆయన చెప్తున్నాడు బీహార్లో,
వీళ్ళు ఇల్లు తిరిగి మా కోసం ఓటు అడుగుతున్నారు, ఇక్కడ బీహార్లోనేమో మాకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారని తృణీకార భావంతో హేళనగా తీసి పాడేస్తున్నాడు. పచ్చి పులుసులో కళ్ళెమాకు తీసేసినట్టు. షబ్బీర్ అలీ ఇక్కడ క్యాబినెట్ ర్యాంక్లో ఉన్న అడ్వైజర్, ఎంఐఎం అనేది బీజేపీ బి టీం అని కుండబద్దలు కొడుతున్నాడు. ఎంత దయనీయమైన పరిస్థితి కాకపోతే ఎంత దయనీయమైన పరిస్థితి కాకపోతే కాంగ్రెస్ వాళ్ళు అట్లా పచ్చి పులుసులో కళ్ళెమాకు తీసి పారేసినట్టు పారేస్తుంటే వాళ్ళ కోసం ఓటు అడిగే పరిస్థితి రావడం అంటే ఎంత దయనీయమైన పరిస్థితి. ఆయన సమాధానం చెప్పుకోవాలి, నాకేంది ఒకటి. రెండోది, ఎలక్షన్ ముందు ఇదే అసదుద్దీన్ గారు రేవంత్ రెడ్డిని పట్టుకొని నేను ఆర్ఎస్ఎస్ అన్నా, ఆర్ఎస్ఎస్ మనిషినా అని ఆయన అన్నాడు. అక్బరుద్దీన్ గారు ఆర్ఎస్ఎస్ టిల్లు అన్నాడు. ఇవాళ వాళ్ళు చెప్పుకోవాలి ఆర్ఎస్ఎస్ అన్నా ఏం మారాడు, మరి మీరెందుకు ఆయనతో అంటగాగుతున్నారు? ఆర్ఎస్ఎస్ మనిషి అని చెప్పిందే మీరు, అందరికి ప్రచారం చేసింది మీరు, ఎందుకు అంటగాగుతున్నారు వాళ్ళు చెప్పుకోవాలి. నాకే అక్బరుద్దీన్ అన్నాడు, రావు అయినా రెడ్డి అయినా ఎవరైనా మాతో ఉండాల్సిందే. సరే, వాళ్ళు ఆర్ఎస్ఎస్ అన్న అనేది కూడా ఆయనే కదా, ముందు దానికి సమాధానం చెప్పమనండి. ఆర్ఎస్ఎస్ అన్నతో ఎందుకు కలిసి పనిచేస్తున్నారు చెప్పమనండి, చూద్దాం. ఆర్ఎస్ఎస్ మనిషితో ఎంఐఎం ఎందుకు కలిసి పనిచేస్తుందో ముందు వాళ్ళని సమాధానం చెప్పండి. ఇది ముస్లింల మీద ఇంపాక్ట్ చూపించదా ఎంఐఎం వీళ్ళ క్యాంపెయిన్ చేయడం? 14 నాడు మీ భ్రమలన్నీ పటాపంచలు అవుతాయి. ఎంఐఎం భ్రమలు పటాపంచలు అవుతాయి, కాంగ్రెస్ భ్రమలు కూడా పటాపంచలు అవుతాయి. అంటే ఎంఐఎం మీద ఫోర్స్ ఉందా, ఒత్తిడి ఉందా అంటారా? నేను ఒకటే అడుగుతున్నా భరత్, నేను ఇన్సల్ట్ చేస్తున్నా, నువ్వు నా శత్రువుతో పనిచేస్తున్నావు అని చెప్తున్నా, అయినా వచ్చి నువ్వు నా కోసం ఓట్లు అడుగుతున్నావు అంటే నీ పరిస్థితి ఏంటి? ఎంత దయనీయమైన పరిస్థితి. కానీ ఎంఐఎం చేతిలో గవర్నమెంట్ ఉందని వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఏ గవర్నమెంట్? ఏ దేశంలో గవర్నమెంట్? కాంగ్రెస్ గవర్నమెంట్. నాకేం తెలుసు, వాళ్ళని అడగండి. ఇప్పుడు నేనేమంటా బ్రదర్, గుర్తుపెట్టుకో, అల్టిమేట్గా ఎంఐఎం అనే పార్టీ ఇవాళ ఒక దయనీయమైన పరిస్థితులు ఉందని నేనంట. కాంగ్రెస్ వాళ్ళు చీకొడుతుంటే ఇంకా వాళ్ళతో అంటగాగుతున్నారంటే వాళ్ళ పరిస్థితి అంత దారుణంగా ఎందుకు మారిందో దే షుడ్ ఆన్సర్, నాట్ మీ. సార్ ఒకటి ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ ఈ రెండు ఒకటే అని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం రేవంత్ రెడ్డి ప్రతి దానిలో చేస్తున్నారు. అందులో భాగంగా కాళేశ్వరము, సిబిఐ కేసు ఇవన్నీ కూడా చెప్తున్నారు. సిబిఐ సంబంధించి సరే వాళ్ళ మీద ఉన్నాయి, కానీ సిబిఐ అంటే నార్మల్గా మీరు అన్నట్టు ప్రతిపక్ష నేతల మీద కేసు పెడితేనే పరుగులెత్తి రావాలి. కాళేశ్వరం విషయంలో 2 నెలల స్పెసిఫిక్గా చెప్పండి, 2 నెలలు అయినా ఎఫ్ఐఆర్ ఎందుకు దాఖలు చేయలేదు? గవర్నర్ సంబంధించి మీ ప్రాసిక్యూషన్ సంబంధించి 2 నెలలు అయింది, దానికి ఎందుకు అనుమతి ఇవ్వట్లేదు? గతంలో అనుమతి ఇచ్చారు గవర్నర్, మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఇవ్వట్లేదు? ఏదన్నా ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఉందా? రేవంత్ రెడ్డి గారి అజ్ఞాన ప్రదర్శనకు ఇది నిదర్శనం. ఎట్లా అంటారా, గవర్నర్ గారి దగ్గర ఫార్ములా ఈ కేసు విషయంలో ప్రాసిక్యూషన్కి ప్రభుత్వం అనుమతి కోరింది, గవర్నర్ గారు ఎప్పుడో ఇచ్చారు. ఒకసారి ప్రాసిక్యూషన్కి అనుమతి కోరిన తర్వాత మళ్ళీ ఛార్జ్ షీట్ వేయడానికి ఎవరు అనుమతి అవసరం లేదు. ఇట్స్ ఎ సింపుల్ పాయింట్. పెట్టాలనుకుంటే కేసు పెట్టు, అరెస్ట్ చేయాలంటే చెయ్యి. నేను ఓపెన్గా ఇప్పటికి 100 సార్లు చెప్పాను, మళ్ళీ ఒకసారి చెప్తున్నా భరత్ గారు, నేను ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజకీయ నాయకులు చాలామంది ఉండొచ్చు. నేను స్పష్టంగా బయటకు వచ్చి చెప్పిన మాట ఏంటంటే, లై డిటెక్టర్ టెస్ట్కు నేను రెడీ. నీ మీద ఏసీబీ కేసు ఉంది, నా మీద ఏసీబీ కేసు పెట్టావు, ఇద్దరం కూర్చుందాం, లైవ్ టెలివిజన్లో లై డిటెక్టర్ టెస్ట్ పెట్టుకుందాం. ఎవడు నిజాయితీ పరుడు, ఎవడు నిజం చెప్తున్నాడు, ఎవడు అబద్ధం చెప్తున్నాడు, ఎవడు దొంగ, ఎవడు ఏంటి ప్రజల ముందు తేల్చుకుందామని చెప్పాను. ఎందుకు రావట్లేదు రేవంత్ రెడ్డి గారు? ప్రాసిక్యూషన్కి అనుమతి ఇచ్చిన గవర్నర్ గారు ఛార్జ్ షీట్కి కొత్తగా ఇచ్చేదే ఉండదు. ఛార్జ్ షీట్ ఈజ్ అ ప్రాసెస్, పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ప్రాసిక్యూషన్. కొత్తదేం లేదు అందులో. ఛార్జ్ షీట్ వేయడం అనేది రొటీన్ వ్యవహారం ప్రాసిక్యూషన్లో భాగంగా. కాబట్టి కొత్తగా అక్కడ ఏం శోధించేది లేదు, నెంబర్ 1. కాబట్టి ఆయన అజ్ఞాన ప్రదర్శనకి ఇది నిదర్శనం. రెండోది, సిబిఐ. రేవంత్ రెడ్డి గారు ఆయన గురువు అమిత్ షా గారిని అడుక్కున్నాడేమో, వద్దు ఇందులో ఏం లేదు, నువ్వు కేసు పెడితే నేను దొరికిపోతాను, నేను ఇంకా 3 ఏళ్ళు టైంపాస్ చేయాలి, ఎందుకంటే ఈ కాళేశ్వరం పేరుతో టైంపాస్ చేయాలి, లేకపోతే లారీ గ్యారెంటీలు అని చెప్పి తాట తీస్తున్నారు నాది. ఎందుకంటే ఒకసారి మీరు సిబిఐ కేసు పెట్టగానే అందులో ఏం లేదని సిబిఐ కూడా చెప్పాల్సి వస్తే చచ్చినట్టు, విషయం ఏం లేదు, ఘోష్ కమిషన్ తేల్చింది ఏం లేదని. చెప్తున్నా, ఆయన గురువు గారిని అడ్డం పెట్టుకుని, ఎందుకంటే తెలివైనోడు కదా, తెలివైనోడు ఉంటే మంచిది. అతి తెలివి కూడా ఉంది రేవంత్ రెడ్డికి. అతి తెలివిగా ఏమనుకున్నాడు, పెడితే బీజేపీ ఏమైనా చేస్తే బీజేపీ తప్పు, చేయకపోతే చూసాయిలు ఇద్దరు ఒకటి అని చెప్పుకోవడానికి ఒక చిల్లర నాటకం తప్పేం లేదు. నిజంగానే విషయం ఉంటే నువ్వు పెట్టు, సిబిఐ పెట్టట్లేదు కదా, నువ్వు పెట్టేవాడొద్దన్నాడు నిన్ను, వెంటనే కీస్ వెనక్కి తీసుకో. సిబిఐ పెట్టట్లేదు అంటున్నావు కదా, నువ్వు పెట్టు. సిట్టింగ్ జడ్జిని వేస్తావా, ఏసీబీని వేస్తావా? పిలిస్తే మీరు కూడా వేశారు కదా, ఎట్లా విచారణ పిలుస్తారు? పోయారు కదా, కేసీఆర్ గారు ఘోష్ కమిషన్ ముందు వెళ్ళారు, మాట్లాడారు, హరీష్ రావు గారు వెళ్ళారు, చెప్పాము. ఇక న్యాయస్థానాలకు కూడా పోదా, నువ్వు బురద జల్తో నేను కడుక్కోవద్దా బురద కూడా? అల్టిమేట్గా ఈ దేశంలో ఒక పౌరుడికి ఉన్న ప్రాథమిక హక్కు ఏంటి? ప్రభుత్వమే ఇవాళ మా మీద విరుచుకొని పడుతున్నప్పుడు, ప్రభుత్వమే మొత్తం రాజ్యం మొత్తం మా మీద పడుతున్నప్పుడు, మరి మాకు న్యాయస్థానం తప్ప ఇంకా ప్రత్యామ్నాయం ఏముంది? న్యాయం కోరాలి అంటే, న్యాయం జరగాలి అంటే మేము న్యాయస్థానానికి పోతే నీకు వచ్చిన బాధ ఏంటి? నువ్వు వాదించు అక్కడ, న్యాయస్థానం ముందు చెప్పు,
ఏది కరెక్టు, ఏ రకంగా నీ కేసులో విషయం ఉంది చెప్పు, నేను ఎవరు వద్దంటున్నారు, దానికి భయపడడం ఎందుకు? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా నేను దొంగని కాదు అని చెప్పి సుప్రీంకోర్టులో పిటిషన్ వేసుకున్నాడు కదా, నేను బ్యాగ్లతో దొరికినా కానీ నేను దొంగని కాదు, నన్ను అలా కాదు ఇలా చూడాలి అని అడుక్కుంటున్నాడు కదా. మేము మా మీద లేని బురద చల్లుతుంటే, ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు చేస్తుంటే నేను అడుగుతాను, ఎంత అన్యాయంగా మాట్లాడుతున్నారండి రేవంత్ రెడ్డి గారు. ఆయన అసలు నా బావమరిది మీద మాట్లాడతాడు, నా కుటుంబం మీద మాట్లాడతాడు, ఎలక్షన్ ప్రచారంలో నా ఇంట్లో ఏదో దొరికింది అంటాడు. పెట్టు కేసు, నువ్వే కదా ముఖ్యమంత్రివి, 2 ఏళ్ళు అయింది. రోజు నోరు బారేసుకోవడం తప్ప రేవంత్ రెడ్డి గారు ఏం సాధించారు ఈ 2 ఏళ్లలో? రోజు కేసీఆర్ గారి పేరు లేని ఉపన్యాసం ఉండదు, నన్ను బూతులు తిట్టని ఉపన్యాసం ఉండదు. ఇక మరి మీరేం చేస్తున్నారు 2 ఏళ్ళకి? ప్రజలు అది ఎందుకు చెప్పట్లేదు? జూబ్లీహిల్స్ ఎన్నికలు మొత్తం అంతా తానే కేటీఆర్ వివరించారు మొత్తం ఓవరాల్ గా. మా పార్టీ మీరు ఎలివేషన్ తర్వాత ప్లీనరీ తర్వాత క్లియర్ గా లెట్ మీ కరెక్ట్. మా పార్టీ అధ్యక్షులు పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలోనే ఎన్నిక కొట్లాడుతున్నాము. ఆయన పిలిచి మా అందరికీ దిశానిర్దేశం చేశారు. ఇప్పుడు మీతో ఇంటర్వ్యూలో ఉన్నప్పుడు కూడా ఆయన మధ్యలో ఫోన్ చేసి దిశానిర్దేశం చేసిన విషయం మీరు చూశారు. కాబట్టి మొత్తం కూడా ఎన్నిక కేసీఆర్ గారి నేతృత్వంలోనే జరుగుతుంది. మేము కేసీఆర్ గారి నేతృత్వంలో ఆయన శిష్యులుగా, ఆయన కార్యకర్తలుగా పనిచేస్తున్నాం. తప్పకుండా అందరం పనిచేస్తున్నాం. ఇందులో లేదండి, హైదరాబాద్లో మున్సిపల్ కాదు హైదరాబాద్లో 23 ఎలక్షన్ లో జిహెచ్ఎంసీలో సీట్లు రావడానికి మీరు కారణం అని నేనంట. అంటే హైదరాబాద్లో కాదు భరత్, హైదరాబాద్లో నేను మున్సిపల్ మంత్రిగా పనిచేశాను కాబట్టి నాకు అటాచ్మెంట్ ఉంది కాబట్టి నేను ఇక్కడ తిరుగుతున్నాను అంతే తప్ప నాకేదో ఇందులో గొప్ప ఇదేమీ లేదు, పాత్ర ఏం లేదు. మిగతా అందరు కార్యకర్తల్లాగే నేను పనిచేస్తున్నా. డెఫినెట్గా 100% పార్టీ గెలవడానికి అందరూ ఎంత శ్రమ పడుతున్నారో నేను కూడా అంతే పడుతున్నాను. అంతకంటే ఎక్కువ ఏదో నేను చేస్తున్నాను. గెలిచినా ఓడిపోయినా కేటీఆర్దేనా? వర్కింగ్ ప్రెసిడెంట్ నేను పార్టీకి. సో డెఫినెట్గా ఓటమి అయితే నాదే బాధ్యత, గెలిస్తే మాత్రం అందరి సమిష్టి కృషి, ఓడిపోతే మాత్రం బాధ్యత నాది. దీని తర్వాత పరిణామాలు ఎట్లా ఉంటాయి? 14 తర్వాత ఒకవేళ బీఆర్ఎస్ గెలిస్తే ఎట్లా, ఓడిపోతే ఎట్లా? ఓడిపోయే పరిస్థితి ఉండదు అనొచ్చు. బీఆర్ఎస్ గెలిస్తే అది మా అందరి సమిష్టి విజయం, మొత్తం పార్టీ యొక్క విజయం, పార్టీ కార్యకర్తల విజయం. బీఆర్ఎస్ ఓడిపోతే డెఫినెట్గా ఈ క్యాంపెయిన్కి ఫేస్గా నేనున్నాను కాబట్టి బాధ్యత నాదే అవుతుంది, అందులో బాధ్యత నేను తీసుకుంటాను. అట్లాగే దీని తర్వాత వచ్చే మార్పులు చాలా ఉంటాయి, రాష్ట్ర రాజకీయాల్లో చాలా మార్పులు ఉంటాయి, మీరు చూస్తారు. ఎందుకంటే అల్టిమేట్గా దిస్ విల్ సెట్ ద టోన్ ఫర్ ద ఎంటైర్ నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్. అంటే కేసీఆర్ రావాలని మళ్ళీ రాష్ట్రం అంతా కోరుకుంటున్నారని మీరు క్యాంపెయిన్ చేస్తున్నారు. ఓకే, పల్లెల్లోతో పాటు సిటీలో కూడా ఉందా ఆ సిచ్యువేషన్? ఏ సర్వే అన్నా చేయండి భరత్ గారు, ఏ సర్వే అన్నా. అంటే సిటీ మీకు ఆల్రెడీ కంచుకోట, బట్ పార్లమెంట్లో లేకపోతే కంటోన్మెంట్ ఎలక్షన్లో అది 43% ఓటు వచ్చింది. అంత ఆ విధంగా పార్లమెంట్ వాజ్ అ డిఫరెంట్ ఎలక్షన్ భరత్. అది పార్లమెంట్లో భారతదేశం అంతా చీలిపోయింది, నిలువునా చీలింది, కాశ్మీర్ టు కన్యాకుమారి. ఒక పార్టీ అతీతం కాదు దానికి. బీజేడీకి 0 వచ్చింది, బీఆర్ఎస్కి 0 వచ్చింది, అకాలీదళకి 0 వచ్చింది, చాలా పెద్ద పెద్ద పార్టీలకు 0 వచ్చినాయి. కాబట్టి పార్లమెంట్ ఈజ్ అన్ ఎక్సెప్షన్, అనామలీ. పార్లమెంట్ని అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇది చూస్తారు కదా మీరు, ఇంకా 1 వీకే ఉంది కదా, 1 వీక్లో యూ విల్ సీ ద రిజల్ట్ దట్ బీఆర్ఎస్ హ్యాస్ బౌన్స్డ్ బ్యాక్ స్ట్రాంగ్. బీఆర్ఎస్ ఈజ్ గోయింగ్ టు బీ ద ఓన్లీ ఆల్టర్నేటివ్ ఫర్ దిస్ డిజాస్ట్రస్ కాంగ్రెస్ గవర్నమెంట్. ఇది స్పష్టమైన ప్రజల తీర్పు మీరు చూస్తారు. ఓకే, థ్యాంక్ యూ కేటీఆర్. సో మొత్తానికి 14వ తేదీ జూబ్లీహిల్స్ ఎన్నిక తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో సమూల మార్పులు ఖచ్చితంగా కనబడతాయి. రేవంత్ రెడ్డే తమకి 5 సంవత్సరాలు సీఎంగా ఉంటే 15 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి అవకాశం ఉండదు అన్నది క్లియర్గా చెప్తున్నారు. జూబ్లీహిల్స్లో ఒక ఖచ్చితమైన మార్పు కనబడుతోంది. అది రాష్ట్ర రాజకీయాలు కూడా సమూలంగా మార్చే అవకాశం ఉంది. గెలిస్తే సమిష్టి బాధ్యత, ఓడితే మాత్రం తనది బాధ్యత అని కేటీఆర్ చెప్తున్నారు. ఇది కేటీఆర్తో స్పెషల్ ఇంటర్వ్యూ. స్టే ట్యూన్ టు జీ తెలుగు.